So once again, Andy, very good evening all, and the session is recording. Thank you for joining. Get ready for the డే 3. అసలు ఈ రోజు ఏంది సార్ కాన్సెప్ట్ అంటే యూట్యూబ్ లో పోస్టర్ పెట్టానండి, మీకైతే రివీల్ చేయలేదు. ఓకేనా? 10 days అనేది యూట్యూబ్ లో లైవ్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నాకు కూడా సేల్స్ కావాలి కాబట్టి ఐ నీడ్ టు గో సమ్ గుడ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సార్ అంటే డే 1 లో అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. డే 2 వచ్చేసరికి అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏముంటుందో అని తెలుసుకున్నాం అన్నమాట. మళ్ళీ డే 3 లో ఏముంటుంది సార్ అంటే సరే డిజిటల్ మార్కెటింగ్ కి కావాల్సిన ఇన్పుట్స్ అనేది తెలుసుకుందాం మనం. సరే ఆ ఇన్పుట్స్ కావాలన్నా సరే ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు అన్నమాట. సో మనకు ఒక క్యాప్షన్ ఉంటుంది సార్, తిట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఓపెన్ ద డాక్యుమెంట్స్. జస్ట్ మినిట్, ఐ నీడ్ టు చెక్ ఇట్. యా, ఇట్స్ గోయింగ్ లైవ్. సార్ అందరికీ నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ కదా? చిన్మయ్, ఇస్ ఆల్ ఓకే? చిన్మయ్? ఓకే సార్. డన్ డన్, గెట్ రెడీ. సో కాన్సెప్ట్ ఏం చేశారంటే ఈరోజు డే 3 కదా, ఐ విల్ రైట్ సంథింగ్స్ అన్నమాట. గెట్ రెడీ ఫర్ దట్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ కాన్సెప్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఎగ్జిక్యూషన్ అనేది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సార్ స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ చెప్తారంటే ఎగ్జిక్యూషన్ చేయాలంటే నాకు దగ్గర ఏముండాలి సార్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో నీడ్ నీడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ అంట. సార్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక్కరు అంటారా? నేను ఏదైనా స్టార్ట్ చేసిన అనుకో, లోకులు కాకులు అంటారు కదా, తప్పుగా అనుకోకండి. ఐ నీడ్ టు గివ్ సమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్. లోకులు కాకులు అంటారు. సో ఏమంటారు సార్? కాకి ఏమంటారు సార్ అంటే కావు కావు అంటది. ఇక్కడ అంటే ఫన్నీగా ఉంటుంది సార్, తప్పుగా అనుకోకండి. ఏమంటుంది సార్? కాకులు ఏమంటాయి సార్ అంటే కావు కావు అనేది అంటుంది. ఎందుకంటే మూవీలో హిట్ అన్నమాట. క్రో కాన్సెప్ట్ మూవీలో కాకి కాన్సెప్ట్ అనేది సూపర్ హిట్. ఇక్కడ కూడా నేనేమంటానంటే గావ్ అంటాను అనమాట. జిఏ అంటావు, కావని గుర్తుపెట్టుకోండి, గావ్ అని వస్తుంది. జి అంటే ఏంటి అంటే గోల్ అన్నమాట. యు మస్ట్ నో ద గోల్. సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాను. క్లయింట్ నా దగ్గరకు వచ్చాడు, క్లయింట్ తో డిస్కస్ చేస్తున్నాను. క్లయింట్ తో నేను డిస్కస్ అనేది చేస్తున్నా. డిస్కస్ చేసినట్టు ఏమైంది సార్? నా దగ్గర ప్రోడక్ట్ అనేది ఉంది, నాకు ప్రోడక్ట్ అనేది ఉంది. సో ప్రోడక్ట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? మోర్ సేల్స్ అనేది చేయాలి. మోర్ సేల్స్ చేస్తే అతనికి రెవెన్యూ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట. రెవెన్యూ అనేది సూపర్ గా ఉంటుంది. నాకు కూడా కావాలంటే నాకు శాలరీతో పాటు ఒక నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి SALARY శాలరీతో పాటు నాకు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే పర్సెంట్ అనమాట, అడిషనల్ ఇన్కమ్ అనేది ఇస్తారు. సరే జీ అనేది అయిపోయింది. అంటే అతని దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి మోర్ సేల్స్ అంటున్నాను. అతని దగ్గర ప్రోడక్ట్ లేదు. సో అతని దగ్గర ఒక సర్వీస్ అనేది ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏమనుకోవచ్చు సార్? ఇక్కడ ప్రోడక్ట్ అన్నాను కాబట్టి యూ క్యాన్ కంపేర్ లైక్ AMAZN. అమెజాన్ దగ్గర ఏముంటుంది సార్? ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటుంది, డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటుంది. కానీ నా దగ్గర వచ్చిన క్లయింట్ అంతగానం పెట్టుకోలేడు కాబట్టి 10,000 20,000 30,000 ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ వెబ్సైట్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ ని నేను ఆన్లైన్ లో పెట్టాలంటే ఏం కావాలి సార్? నాకు ఈ కామర్స్ వెబ్సైట్ అనేది కావాలి. COMMERCE అంటే ఆన్లైన్ లో అమ్మాలి కాబట్టి అనేది ఈ కామర్స్ వెబ్సైట్. అది ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్. అర్థం కావడానికి బేసిక్ గా చెప్తున్నాను సార్, నవ్వు రావచ్చు తప్పదు. ఆర్ ఎనీథింగ్. ఆన్లైన్ లో నేను డిజిటల్ కానీ ఫిజికల్ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఏ కంపల్సరీ ఈ కామర్స్. సార్ అతని దగ్గర ఈ ప్రోడక్ట్ లేదు, సర్వీస్ ఉంది. ఏముంది సార్? సర్వీస్ అనేది ఉంది అన్నమాట. ఏముంది సార్ వాళ్ళ దగ్గర? సర్వీస్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ సర్వీస్ అంటే ఏంది? ఒక హాస్పిటల్ రిలేటెడ్ అనుకోవచ్చు. ఏముంటుంది సార్ సర్వీస్ అంటే? ఆ పేషెంట్, ఆ క్లయింట్ కి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, సారీ క్లయింట్ కి పేషెంట్స్ వస్తుంటారు, ఆ పేషెంట్ తగ్గట్టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే కంపల్సరీ రిపోర్ట్ అనేది కావాలి. సో బ్లడ్ రిపోర్ట్ అవి ఏవో, జస్ట్ మినిట్, ఐ విల్ మేక్ ఎ మ్యూట్, రియల్లీ సారీ. సో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం రాస్తాడు సార్ అంటే ఒక రిసిప్ట్, అంటే చిన్నది ఒకటి డాక్టర్ దగ్గర ఒక ఉంటుంది కదా, ఆ పేపర్ మీద రాసేసి ఇస్ గోయింగ్ టు ప్రిస్క్రిప్షన్ అంటాము, లేకపోతే రిపోర్ట్ ఉంటే రిపోర్ట్ తగ్గట్టు ఒక పేపర్ అనేది ఇస్తారనమాట. సో బ్లడ్ టెస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ అలాంటిది ఏదైనా ఇస్తారు. సో మళ్ళీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఒక సర్వీస్ అనేది ఉంది, అది హాస్పిటల్ అనేది అవసరం. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే వాళ్ళు ఇచ్చే దగ్గర రిపోర్ట్స్ అంటే టెస్టింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాదు సార్, ఇది బాడీ టెస్టింగ్, మెడికల్ రిలేటెడ్. లేకపోతే ఏం కావాలి సార్? వాళ్ళకు అపాయింట్మెంట్స్ అనేది కావాలి. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయరు. ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్, క్యాజువల్ అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు. అతనుకున్న ఏదైతే ప్రాబ్లం బట్టి, సో అతనికి ఎక్స్పర్ట్ కావాలా లేకపోతే బేసిక్ ఎవరైతే ఉంటారో, ఏదో పేరు ఉంటుంది సార్ గుర్తుకు రావడం లేదు, సో జనరల్ ఫిజిషియన్ అంటాం అన్నమాట. సో జనరల్ ఫిజిషియన్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఏదో ఉందనుకోండి, ఇస్ గోయింగ్ టు రికమెండ్ టు ద ఎక్స్పర్ట్ అనమాట. సో అప్లికేషన్ అంటే అపాయింట్మెంట్, APPO INT MENT అపాయింట్మెంట్ అనేది కావాలా. సో ఇలా చెప్పుకుంటా పోతే మనకు చాలా ఉంటుంది, మన దగ్గర చాలా ఉంటుంది అన్న. ఒకటి హాస్పిటల్ అనుకోవచ్చు,
ఇంకేదైనా ఉన్నాయా సార్ అంటే ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఇంటీరియర్, INTERIOR, ఇంటీరియర్ కూడా ఏం చేస్తారు వాళ్ళు, ప్రోడక్ట్ అమ్మరు, సర్వీస్ అనేది చేస్తారనమాట. రెస్టారెంట్, RESTAURANT, అంటే అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్, టూరిస్ట్ బస్ అనేది వచ్చింది, ఓ 30 మెంబర్స్ ఉన్నారు ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ కంప్లీట్ గా మేము 1 hour లో వస్తాము, మీరు కంప్లీట్ గా మొత్తం మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం చేసి ఇవ్వండి, మేము బిల్ ఎంతైనా వాళ్ళు పే చేస్తారు అన్నట్టు ఒకటి వస్తుంది. సో రెస్టారెంట్ అనేది కావచ్చు. తర్వాత లాడ్జెస్, సింపుల్ గా చెప్పాలి ఇప్పుడు మొత్తం ఓయో రూమ్స్ అంటున్నాము, నేనేమంటున్నాను సార్ అంటే హాస్పిటాలిటీ అంటున్నాను, HOSPITALITY, టెక్నికల్ వర్డ్ మార్కెట్ లో వాడేదన్నమాట. ఓకేనా, హాస్పిటాలిటీ అంటున్నా, అంటే మంచి చెడ్డ చూసుకోవడము, వాళ్ళకి కావాల్సినట్టు రూమ్స్ ఇవ్వడము, ఇలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో చాలా ఉన్నాయి సార్. లేకపోతే ఇది కూడా అన్నాను కాబట్టి ఐ విల్ గో ఫర్ ఏంది సార్, వెడ్డింగ్ డిజైనర్, వెడ్డింగ్, లేకపోతే సింపుల్ గా ఈవెంట్ DSIGNR. సో వీళ్ళు ఏమైనా డైరెక్ట్ ప్రోడక్ట్ అంటారా సార్ అంటే సర్వీస్ ఉంటుందన్నమాట. సో ఇలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో చాలా ఉంటుందన్నమాట, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి మనకు కావాలి. లేదు సార్ ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎవరన్నా సరే ఏం చేస్తున్నారు సార్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి కంటెంట్ పెడుతున్నారు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీస్తారు, వాళ్ళు ఏమైనా రీసెర్చ్ చేసి చేస్తారా, నేను కూడా రీసెర్చ్ చేస్తాను, నేను డైరెక్ట్ పోయి అక్కడికి వెళ్ళి తీసుకోను కదా. వాళ్ళకి నచ్చిన వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివేసి దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నమాట. మంచిగా కంటెంట్ అనేది పెడితే ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ అనేది వచ్చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే కంటెంట్, సింపుల్ గా చెప్పాలంటే న్యూస్ ఆర్ బ్లాగ్స్ అనేది అంటున్నా. సో వీళ్ళ దగ్గర జర్నలిస్ట్ ఉంటారు కాబట్టి, సో ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కాబట్టి, అఫీషియల్ అకౌంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. న్యూస్ ఆర్టికల్లో పడ్డది అనుకోండి, న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళు ప్రింట్ అనేది చేస్తారు. అదే ఒకవేళ టీవీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఏదైనా ఉందనుకోండి, టీవీ ఛానల్స్ రిపోర్టర్స్ అక్కడికి వెళ్ళేసి దే ఆర్ గోయింగ్ టు టేక్ ద కంటెంట్ అనమాట. లేదు సార్ వాళ్ళు డిజిటల్ గా వాళ్ళ వెబ్సైట్ లోపల పెట్టాలనుకోండి, సో వాళ్ళకు ఎవరన్నా ఒకరు ఎడిటర్ అనేది ఉంటారు. సో వాళ్ళు జర్నలిస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడిటర్ మొత్తం చెక్ చేసుకొని, ప్రూఫ్ చెక్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు పబ్లిష్ అనమాట. సో నేను ఒక న్యూస్ వెబ్సైట్ చేయాలన్నా, న్యూస్ అంటే ఏంది, ఈనాడు, సాక్షి, ABN, ఇంటర్నేషనల్ వైడ్ గా చూసుకుంటే, మన ఇండియా వైడ్ గా చూసుకుంటే మీకు తెలిసిందే కదా, హిందూస్థాన్ టైమ్స్ కావచ్చు, డెక్కన్ క్రానికల్ కావచ్చు, మీకు నచ్చింది మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇండియా టైమ్స్, XYZ. సో నేను ఇలాంటి వెబ్సైట్ కావాలంటే ఏం కావాలి సార్, ఐ నీడ్ ఏ న్యూస్ ఆర్ బ్లాగ్ వెబ్సైట్ అంటాను, ఐ నీడ్ ఏ న్యూస్ ఆర్ బ్లాగ్ రిలేటెడ్ నాకు ఒక కావాలన్నమాట. లేదు సార్ నాకు ఇది కూడా వద్దు సార్, అర్థమవుతుందా ఇది ఏమంటున్నాను, ఇది అర్థమవుతుందా, ఏదో చెప్తున్నాను కదా, కావు జస్ట్ ఇట్స్ జనరిక్ వర్డ్ అండి, గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నథింగ్ టు వరీ. స్ట్రాటజీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ యాడింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో నాకు న్యూస్ వెబ్సైట్, నేను నా దగ్గర ఒక కంటెంట్ ఉంది, ఐఎమ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, ఐ నీడ్ టు షోకేస్ మై ఫార్ములాస్, షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట, ఫిజిక్స్ వాళ్ళలాగా మంచిగా డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లేదు సార్ నాకు ఫిజిక్స్ తెలుసు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కెమిస్ట్రీ తెలుసు, బయాలజీ తెలుసు, సో నాకు మ్యాథమెటిక్స్ తెలుసు, ఐ నీడ్ టు షోకేస్ మై సెల్ఫ్. సో అది న్యూస్ కంటెంట్ కావాలా, బ్లాగ్ కంటెంట్ కావాలా, లేకపోతే వీడియో కంటెంట్ కావాలా, మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశారంటే క్లయింట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్ గా తీసుకుంటేనే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు తెలుసా, నువ్వు ఏ బిజినెస్ తీసుకున్నా, నువ్వు యూట్యూబర్ అయినా, వ్లాగర్ అయినా, అతనికి MNC కంపెనీస్ ఉన్నా, పెట్రోల్ బంక్ ఉన్న, ఎండ్ ఆఫ్ ది డే రెవెన్యూ, మనీ అనేది ఇంపార్టెంట్. ఆ మనీ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ గోల్ అన్నాను, ఒక ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను అనుకోండి, సో G ఫర్ గోల్ అండి అంతే. ఒక ప్రోడక్ట్ తీసుకుంటే నేను ఆన్లైన్ లో అమ్మాలంటే నేను కామర్స్ అనేది చేయాలి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీథింగ్, మోర్ సేల్స్ ఉంటే వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. ఒక సర్వీస్ అనేది ఉందన్నమాట, ఒక హాస్పిటల్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది, అపాయింట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, అంటే జనరల్ ఫిజిషియన్, పర్టికులర్ డాక్టర్ కా వాళ్ళకు రికమెండ్ చేస్తారు అనేది సెకండరీ థింగ్. తర్వాత ఏంది, రెస్టారెంట్, హాస్పిటల్, ఇంటీరియర్ డిజైనర్స్, ఈవెంట్ డిజైనర్స్, ఇవన్నీ దాని కిందకి వస్తారు. వీళ్ళు డైరెక్ట్ అమ్మరు అనమాట, సర్వీస్ బేస్డ్ అనేది ఉంటుంది. తర్వాత న్యూస్, బ్లాగ్స్, వీడియోస్, వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మార్కెట్ లో వైరల్ కావడానికి, లేకపోతే న్యూస్ వెబ్సైట్స్ అనుకోండి ఇంతకుముందు నేను చెప్పినట్టు, వీళ్ళందరికీ వీళ్ళు కావాలి, లేకపోతే బ్లాగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇదంతా మీరు రియల్ టైమ్ లో చూస్తూనే ఉంటారన్నమాట. సార్ ఇది కాకుండా ఏమైనా ఉందా సార్ అంటే మార్కెట్ లో చాలా ఉంది, కానీ దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రికమెండేషన్ అంటే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మీరు ప్రాపర్ గా క్యాచ్ చేసుకొని, అతనికి స్టాటిక్ వెబ్సైట్ కావాలా, డైనమిక్ వెబ్సైట్ కావాలా, న్యూస్ వెబ్సైట్ కావాలా, వీడియో వెబ్సైట్ కావాలా, అతనిది కామర్స్ ప్రోడక్ట్ ఉందనుకోండి, కామర్స్ వెబ్సైట్ అనేది కావాలన్నమాట. అతను డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు, ఫిజికల్ ప్రోడక్ట్స్ అనేది అమ్ముకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకు క్లయింట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వీ క్యాన్ మూవ్ ఫర్దర్ స్టెప్ అన్నమాట. సో అతను ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఐ విల్ మేక్ సమ్ మార్కెట్ రీసెర్చ్ అన్నమాట. తర్వాత ఏంది సార్, ఇక్కడ ఉంది కదా, ఏమన్నాను సార్, ఇక్కడ కే అన్నాను అంటే కాకి, లోకులు కాకులేదు అంటాం కదా, కావు కావు అంటుంది, ఇక్కడ గాగావు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి సార్, అంతే, అంతకుమించి ఏం లేదనమాట. సో G ఫర్ గోల్ అనమాట. మళ్ళీ ఏ అంటే ఏంది సార్, మీకైతే ఫస్ట్ స్టెప్ వచ్చేసింది. ఫర్ ఏ అంటే ఏంది సార్,
సార్ ఇది అర్థమైందా? జీ ఫర్ గోల్ అర్థమైందా? క్లయింట్ కి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేను చేయాలంటే ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. అతనికి ఆన్లైన్ సేల్ కావాలా, సర్వీస్ కావాలా, ఏం కావాలో నేను ప్రాపర్ గా అర్థం అనేది చేసుకోవాలి. సార్ ఈస్ దిస్ పాయింట్ కరెక్ట్? ఇది అర్థమైంది అందరికి? ఇది అర్థమైందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ప్లీజ్. యా రియలీ థ్యాంక్ యూ. మళ్ళీ ఏ అంటే ఏంది సార్? ఏ అంటే ఏంది? తర్వాత ఇంకొకటి ఉందన్నమాట. ఓ అనేది అంటున్నాను అనమాట. ఓ అనేది అంటున్నాను. గావ్. ఏ అనేది ఉంది, ఓ అనేది ఉంది. ఓకేనా? ఇది క్లియర్. ఏమైనా కామెంట్స్ ఉన్నాయా సార్? జస్ట్ చెక్ దట్. ఏ ఫర్ అనాలిసిస్ వెరీ గుడ్. తర్వాత సార్ ఆల్రెడీ చెప్పేశాను, హింట్ ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ. అనాలిసిస్ అన్నారు. ఇంకా సార్ అంతేనా? ఏ ఫర్ అనాలిసిస్ అంతేనా సార్? ఆల్రెడీ మీకు ఇన్పుట్ ఇచ్చారు. సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఏదో కొంచెం అర్థమైంది కదా, మీ నుంచి నాకు ఇన్పుట్స్ వస్తాయని చెప్పి నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వినీల్ సార్ వచ్చేసి అనాలిసిస్ అన్నారు, దేవ వచ్చేసి అనలైజ్ అన్నారు. ఇంకా సార్ ఇంకేమైనా ఉంటుందా? కరెక్టేనా? అది అనలైజ్ కరెక్టేనా? అవేర్నెస్ వెరీ గుడ్. ఓ ఫర్ ఆర్గనైజేషన్ వెరీ గుడ్. అనలిటిక్స్ ఇస్ వెరీ గుడ్. ఇంకా అనాలిసిస్ ఏనా? చాలా మంది అనాలిసిస్ అంటున్నారు. ఇస్ దట్ కరెక్ట్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. అనలైజ్, అనాలిసిస్, అనలిటిక్స్ అంటున్నారు చాలా మంది. అనలైజ్ బోత్ ఆర్ సేమ్ దగ్గర ఉంది. అనలిటిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీ దగ్గర వచ్చిన ప్రాజెక్ట్ ఎవరైతే క్లయింట్ అనేది వస్తారో యు మస్ట్ అనలైజ్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మీరు అన్నదే సార్, అంతకుమించి ఏం లేదు. అర్థమైపోయింది సబ్జెక్ట్. ANALYSE అనలైజ్ అనేది చేయాలన్నమాట ప్రాపర్ గా. అంటే ఏంది? అతనికి ఇక్కడ అనలైజ్ చేయడంలో మార్కెట్ అనేది కొంచెం ఫెయిల్ అవుతుంది అనమాట. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ ఏదంటే కస్టమర్ మన దగ్గరికి రాగానే తన బిజినెస్ 2x 10x 5x 100x పోతుందని చెప్పేసి మంచి క్రియేటివ్ థాట్స్ అని వస్తాడు. అమౌంట్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. అది నేనన్నా మీరన్నా అందరికి అది కామన్ ప్రాబ్లం అనమాట, మనీ. కానీ వాళ్ళ చెప్పే ఐడియాస్ అనేది సూపర్ గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ లో ఎనీ టెక్నాలజీ, ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కాన్ డూ ఎవ్రీథింగ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను సార్, అనలైజ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటుంది? క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హ్యూజ్. CLI ఏంటి? క్లయింట్. EXPEC. ఇది ఆన్సర్ ఈ సింపుల్ సార్. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అంటే మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి, మీకు అర్థమైపోతుంది. సరే నేను కాలేజ్కి వెళ్ళినా, మీరు కాలేజ్లో ఎట్లా అడ్మిట్ అవుతారు సార్ అంటే మీ టీచర్ చెప్పడము, కాలేజ్ ఎవరో ఫ్రెండ్స్ చెప్పడము, లేదంటే మీ ఇంటికి ఎవరిని వచ్చి ఫ్యాకల్టీ వచ్చి కొంచెం చెప్పేసరికి ఒక బ్రోచర్ తెచ్చి చూపిస్తాడు అనమాట. సరే కాలేజ్లో జాయిన్ అయితే ఇంత పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా మంది సెలెక్ట్ అయ్యారు, రీసెంట్ గా కూడా 200 మంది సెలెక్ట్ అయ్యారు, మీ అబ్బాయి కూడా సెలెక్ట్ అవుతాడు, మీ అమ్మాయి కూడా సెలెక్ట్ అవుతాడు అంటే ఎంబటే జాయిన్ చేపించేస్తారు అనమాట. ఫీజు కూడా మీకు కావాలంటే ఈ 2-3 days లో జాయిన్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఎక్వైజెడ్ డిస్కౌంట్ అనేది అంటారు. సో రియల్ టైంలో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మనకు బొమ్మరిల్లు గుర్తుంది కదా సార్, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే క్లయింట్ కూడా రియల్ టైమ్ లో మార్కెట్ ఎలా ఉంటుందంటే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినానంటే తక్కువ మంది సేల్స్ పెరిగిపోతాయి అంటారు అనమాట. ఇది తప్పు. ఎందుకంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్ మీట్ కావాలంటే కొంచెం టైం అనేది కావాలన్నమాట. మార్కెట్ ఒక ప్రాపర్ స్టడీ చేయాలి, అనలైజ్ అనేది చేయాలి. ఇవి ఏం చేయకుండా నేను డైరెక్ట్ వెబ్సైట్ చేస్తాను, కంటెంట్ పెడతాను, బిజినెస్ ఇస్తా అంటే తప్పు. యూ మస్ట్ మేక్ ఏ హార్డ్ డెసిషన్స్ అనమాట. క్లయింట్ కి మంచిగా మాట్లాడాలి. క్లయింట్ ఎలాగైతే మాట్లాడుతున్నాడో క్లయింట్ భాషలో మనం కూడా మాట్లాడి, సార్ దీనికి ఇంత టైం పడుతుంది, దీనికి ఇంత టైం పడుతుంది, మొత్తం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కావడానికి దీనికి ఇంత అమౌంట్ అనేది పడుతుంది, మీరు ఏదైతే నాకు ఇన్పుట్స్ ఇచ్చారో ఆ ఇన్పుట్స్ తగ్గట్టు నేను ఇంతవరకే చేయగలుగుతాను, మిగిలిన వర్క్ కావాలంటే మనం ఎక్స్పర్ట్స్ ని చూద్దాము. సో దీనికి అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంత, దీని ఒక టైం ఇంత. ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్రాపర్ గా డీల్ చేసారు అనుకోండి, ఫస్ట్ స్టెప్ లోనే ఒక పాజిటివ్ కనెక్ట్ అనేది వస్తుంది. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? చేసేస్తా అంటారు. నెల రోజులైన ప్రాజెక్ట్ కాదు, 6 నెలలైన ప్రాజెక్ట్ కాదు, సంవత్సరమైన ప్రాజెక్ట్ కాదు, అది బ్యాడ్ అనేది ఉంటుంది. సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ గా చెప్పాలంటే చాలా హ్యూజ్ ఉంటుంది. మనకి ఇచ్చే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ కాకపోతే మనకు రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం కట్ చేస్తారనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ సైకాలజీ ఏంది? క్లయింట్ తగ్గట్టు మాట్లాడి ప్రాపర్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే క్లయింట్ చెప్పగానే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీరు కొంచెం డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో మార్కెట్ అనలైజ్ అనేది చేయాలన్నమాట. ఇది క్లియరా సార్? ఇది క్లియరా? మీరు కాలేజ్ పోగానే జాబ్ వస్తుందని చెప్పి చాలా మంది జాయిన్ అవుతారు. ఇక్కడ కూడా కోర్స్ లో చాలా మంది జాబ్ వస్తూనే జాయిన్ అయ్యారు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం జాయిన్ అయ్యారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి జాయిన్ అయ్యారు. ఇక్కడ కూడా అనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను. ఐఎమ్ డిజిటల్ మార్కెటర్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్. దాన్ని బట్టి మీకు ఏం కావాలో మాడ్యూల్స్ చెప్తాను, యూ క్యాన్ గెట్ ఇట్ అనమాట. మళ్ళీ ఓఫర్ ఏంది సార్? మీరే చెప్పండి నాకు ఆన్సర్స్. యూ ఆర్ గివెన్ వెరీ వండర్ఫుల్ ఆన్సర్స్ అండి. రియలీ థ్యాంక్ యూ, ఫీలింగ్ హ్యాపీ. ఓఫర్ ఆప్టిమైజేషనా? కాదు. ఇప్పుడు నేను జూమ్ దేని ద్వారా చెప్తున్నాను సార్? నేను ఒక సాఫ్ట్వేర్ అన్నమాట.
ఆ సాఫ్ట్వేర్ నడవాలంటే ఏం కావాలి నాకు? ఇంటర్నెట్ అనేది కావాలి. ఇంటర్నెట్ ద్వారా నేను చెప్తున్నానంటే ఏమంటా నేను? ఆన్‌లైన్ అంటాననమాట. యాహ్! ఐ గాట్ సమ్ ఆన్సర్స్. యాహ్! థాంక్ యూ అండి. అంతే. అంతే. సో, అంతే. అంతే. అంతకు మించి ఏం లేదు సార్. ఆన్‌లైన్ అన్నమాట. సో, ఇక్కడ ఫస్ట్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు అతనికి కామర్స్ వెబ్‌సైట్ కావాలా? స్టాటిక్ వెబ్‌సైట్ కావాలా? న్యూస్ వెబ్‌సైట్ కావాలా? బ్లాగ్ వెబ్‌సైట్ కావాలా? అతని రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రాపర్‌గా చూసుకొని, మార్కెట్‌ని ఒక స్టడీ చేసి, గుడ్ అండ్ బ్యాడ్ ఆలోచించి, ఒక ప్రాపర్ ఎస్టిమేషన్ ప్రైజెస్ లిస్ట్ అనేది చేసుకొని, సో, ఈ అమౌంట్‌కి ఇంతొస్తుంది. దీనికి ఇంత టైం పడుతుందని చెప్పేసి ప్రాపర్ మార్కెట్ అనాలిసిస్ చేస్తే మీకు అర్థమైపోతుందన్నమాట. తర్వాతేంది? దాన్ని ఆన్‌లైన్‌లో తీసుకొని పోవాలి. ఇక్కడ నుంచి మన డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ నుంచి మనది డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చారో నాకు క్లయింట్, ఇది ఆన్‌లైన్‌లో తీసుకొని పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ మాడ్యూల్ ఏం కావాలి సార్? ఫస్ట్ మాడ్యూల్ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేశాం కదా! వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్. వెబ్‌సైట్ డిజైన్ అండ్ డి DEVELOPMENT వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్ అనేది కావాలి. సో, నీ దగ్గర యాప్ కావాలన్నా సరే కంపల్సరీ వెబ్‌సైట్ అనేది కావాలన్నమాట. ఇది అర్థమైందా సార్ ఇప్పుడు? గావు ఎందుకన్నానో? ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? గుర్తుంటదా సార్? గుర్తుంటదా అందరికి? సార్ కొంచెం ఎంగేజ్ చేస్తాను సార్. లేకపోతే డెప్త్‌కెళ్తాను. బోర్ కొట్టేస్తది. కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతకు మించి అవసరం లేదండి. ఓకేనా? థాంక్ యూ. రియల్లీ థాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? యాహ్! రియల్లీ థాంక్ యూ. గెట్ రెడీ. గెట్ రెడీ. సో, మీకైతే సబ్జెక్ట్ అర్థమైపోయింది. వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ యాప్ ఆర్ అనేది కావాలి. ప్రస్తుతం వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఓన్లీ వెబ్‌సైట్ కాబట్టి నథింగ్ టు వరీ. మళ్ళీ ఇప్పుడు నేను వెబ్‌సైట్ నేర్చుకొని నేను డిజైన్ చేయాలంటే నాకేం కావాలి? ఫస్ట్ మాడ్యూల్ కాబట్టి ఐ విల్ కమ్ హియర్. థిస్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్. థిస్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్. MODULA మాడ్యూల్. ఏంది సార్ ఇది? వెబ్‌సైట్ డిజైన్ అన్నమాట. వెబ్‌సైట్ డిజైన్. ఈ డాక్యుమెంట్ కూడా మీకొచ్చేస్తుంది. నథింగ్ టు వరీ. సో, నేను దీని మీద ఇట్లా క్లిక్ చేశాను. నాకు డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నథింగ్ టు వరీ. డన్. గెట్ రెడీ. సో, నేనిప్పుడు వెబ్‌సైట్ డిజైన్ అనేది చేయాలి. ఏం చేయాలి సార్? వెబ్‌సైట్ డిజైన్ అనేది చేయాలి. ఇప్పుడు నేను వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే నాకు మార్కెట్‌లో ఏమున్నాయి సార్? జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. సో, ఇప్పుడు నేను వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఏం కావాలి సార్? ఐ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా సరే వెబ్‌సైట్ నేర్చుకోవాలంటే ఐ నీడ్ టు నో ఐ నీడ్ టు నో ఏం కావాలో తెలుసా? వెబ్ టెక్నాలజీస్ అన్నమాట. వెబ్ TECHNOLOGS అనేది తెలిసుండాలి. అంటే ఏంది సార్? ఇప్పుడున్న కాలంలో ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇస్తే నీకేం కావాలో ఒక 4, 5 వర్డ్స్ ఇచ్చేసినా కంప్లీట్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. నేను ఇంకొంచెం బెటర్ ప్రాంప్ట్ ఇచ్చామనుకో ఇంకొంచెం ప్రొఫెషనల్ వెబ్‌సైట్ వస్తుంది. కానీ 100% కంప్లీట్ ఫంక్షనల్ వెబ్‌సైట్ వస్తుందా అంటే మళ్ళీ అక్కడ మల్టిపుల్ టెక్నాలజీస్‌ని ఇంటిగ్రేట్ అనేది చేయాలి. మేబీ అసలు లేనిదే ప్రాంప్ట్‌తోని వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 1 ఇయర్ ఎలా ఉండబోతుందో. యూ కాంట్ ఇమాజిన్ అన్నమాట. నేను కూడా ఇమాజిన్ చేయలేను. ఇక్కడ నాకేం కావాలంటే సరే ఏఐని వాడను. సో, నీకు జాబ్ ఇస్తాడు సార్. చేయమంటాడు చేస్తారు. ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తావు సార్? మళ్ళీ చాట్‌జీపీటీకి ఇచ్చి చేస్తావా? అది నానా రకం తెలిసుండాలి. లేకపోతే నీకు మినిమమ్ స్కిల్స్ అన్నా తెలిసుండాలన్నమాట. ఆ మినిమమ్ స్కిల్స్ ఏందో తెలుసా? యూ మస్ట్ నో HTML అన్నమాట. HTML తెలిసుండాలి. అట్ ద సేమ్ టైమ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే నీకు వెబ్ టెక్నాలజీస్ తెలిసుండాలంటే ఒక వెబ్‌సైట్ కంప్లీట్ ప్రాజెక్ట్ కావాలంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది నువ్వు ముందుకు తీసుకొనెళ్ళాలంటే యూ మస్ట్ నో ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఏం కావాలి సార్? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. అది కూడా రాస్తాను. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనకేముంటుంది సార్ అంటే మీకు తెలిసిందే. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 ఉంటే కంపల్సరీ ఏ వెబ్‌సైట్ అనేది తీయొచ్చు. నాకు తక్కువ టైంలో అయిపోవాలంటే ట్విట్టర్ బూట్‌స్ట్రాప్ అంటామన్నమాట. బూట్ స్ట్రాప్ అనేది కావాలి. సో, మీకు రియాక్ట్ వచ్చిందానికి ఇంకా సూపర్‌గా చేయొచ్చన్నమాట. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఇదంతా ఏంది? మీకు ముందల బొమ్మ నేను gmail.com అనేది ఓపెన్ చేశాను. మంచిగా కనిపించింది. google.com అనేది ఓపెన్ చేశాను. instagram.com అనేది ఓపెన్ చేశాను. ఇవనేది ఫ్రంట్ ఎండ్. కానీ దాని లోపల మీరు ఎప్పుడైతే యూజర్ ఐడీ, పాస్వర్డ్ పెట్టి ఎంటర్ కొడతారో నాకు బ్యాక్ ఎండ్‌లో డాటా అనేది ట్రిగ్గర్ కావాలి. సో, దానికెనకాల ఇంకొక కోడ్ అనేది రాసుకుంటారు. మీకు తెలిసిందే జావా, పైథాన్ కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. సో, ఇది ఉంటే సరిపోతుందా సార్? మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ప్రాపర్‌గా కనెక్ట్ చేయాలి. అక్కడ సబ్మిట్ అని కొడితే సబ్మిట్ బటన్ ట్రిగ్గర్ కావాలంటే బ్యాక్ ఎండ్‌లో ఏముండాలి మళ్ళీ మనకు డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్ అంటే మినిమమ్ ఇప్పుడున్న టెక్నాలజీలో అన్ని ఏఐ టూల్స్‌తో నేర్చుకొని ముందుకెళ్ళాలంటే మినిమమ్ 3 మంత్స్ అనేది పడుతుంది. సో, గట్టిగా 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే ఓహో! వెబ్‌సైట్ అనేది ఇలా డిజైన్ చేయాలని చెప్పేసి మీకు మినిమమ్ 5-6 మంత్స్ అనేది పడుతుంది. కరెక్టేనా సార్ ఇది? ఇది కరెక్టేనా సార్? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఇది కరెక్టేనా? ఈ టెక్నాలజీస్ అన్నీ తీసుకొని నేను వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్‌లీ 5-6 మంత్స్ అనేది పడుతుంది. ఈ ఏఐ టూల్స్‌తో నేను చేస్తాను అంటే 1 డేలో నేర్చుకోవచ్చు, 1 అవర్‌లో నేర్చుకోవచ్చు, 1 మినిట్‌లో నేర్చుకోవచ్చు. కానీ ఒక క్లయింట్‌కి తగ్గట్టు మీరు వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీస్‌తోని మనం చేయలేమన్నమాట. ఈ టెక్నాలజీస్ అన్నీ కలిస్తే మనం ఏమంటాం తెలుసా? ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అంటాం. ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది అమంటామన్నమాట. ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్‌లో మార్కెట్ అనేది చాలా డిమాండ్ ఉంది. ఈ టెక్నాలజీ వాడే
మనకు ఒక వెబ్సైట్, ఒక టెక్నాలజీ అనేది వచ్చిందనమాట మార్కెట్ లో. దాన్నే మనం ఏమంటామంటే, ఓకేనా, సిఎంఎస్ టెక్నాలజీ అంటాం అనమాట. ఏమంటాం సార్? సిఎంఎస్ టెక్నాలజీ అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మొత్తం నేను చూసుకుంటాను, నీకు ఒక రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాను అనమాట. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే వాట్సాప్ లాగా ఉండొచ్చు, లేకపోతే జీమెయిల్ లాగా ఉండొచ్చు, టెలిగ్రామ్ లాగా ఉండొచ్చు, యూట్యూబ్ లాగా ఉండొచ్చు. నువ్వేం చేస్తావు? కోడింగ్ రాసావా? చేయవు. హాయ్ అని పంపిస్తే వేరే వాళ్ళు హాయ్ అనేది పంపిస్తారు. నువ్వు జీమెయిల్ హలో అని పెడితే వాళ్ళే ఏదో రిప్లై అనేది ఇస్తారు. నేను యూట్యూబ్ ఏదైనా టైప్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నీకు వీడియోస్ వస్తే క్లిక్ చేస్తావు, ప్లే చేస్తావు, అక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా సిఎంఎస్ టెక్నాలజీ ఏం చేస్తారంటే, సిఎంఎస్ ఇస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఏమంటాం సార్? కంటెంట్ ఏదో ఏదో కామర్స్ ది కాదు సార్ ఇది. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంది తెలుసా? ఇట్స్ ఎ ఫుల్ స్టాక్ టెక్నాలజీ. ఫుల్ స్టాక్ టెక్నాలజీ ఇట్స్ ఎ ఫుల్ స్టాక్ టెక్నాలజీ without using any coding language you can design బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. సార్ మళ్ళీ ఇక్కడ సిఎంఎస్ అన్నారు కదా, మళ్ళీ సిఎంఎస్ లో కూడా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. సిఎంఎస్ లో కూడా చాలా ప్రొవైడర్స్ ఉంటారు అన్నమాట. అంటే ఎట్లా? నాకు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎవరు ఇస్తారు సార్? నా మొబైల్ ఉంటే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియానో, జియోనో, బిఎస్ఎన్ఎల్ తీసుకుంటా. అదే నేను బ్రాడ్బ్యాండ్ కావాలంటే ఏం చేస్తాను? నేను మళ్ళీ ఎయిర్టెల్, యాక్టివ్ ఫైబర్, ఇంటి దగ్గర ఎవరైతే లోకల్ ప్రొవైడర్స్ ఇస్తారనమాట. ఇక్కడ కూడా సిఎంఎస్ అనేది మార్కెట్ అనేది చాలా హ్యూజ్ అన్నమాట. మార్కెట్ అనేది చాలా హ్యూజ్. వేల కొద్ది సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్, హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో మార్కెట్ లీడర్ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. మార్కెట్ లీడర్ వచ్చేసి ఎవరు? వర్డ్ ప్రెస్ అనమాట. కంప్లీట్ వెబ్సైట్ షేర్ 100% ఉంటే, కంప్లీట్ వెబ్సైట్ 100% షేర్ ఉంటే, ఓకేనా, 40% షేర్ సిఎంఎస్ టెక్నాలజీలో ఉంది. అంటే దీని లోపల మార్కెట్ లీడర్ ఎవరు సార్? వర్డ్ ప్రెస్ అనేది రాస్తున్నా. ఎవరు? వర్డ్ ప్రెస్ అన్నమాట. ప్లస్ 60% వచ్చేసి అదర్ టెక్నాలజీస్ అనమాట. ఇది నేను చెప్పింది కాదు, లేటెస్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. సార్ ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైందా మీకు? నువ్వు ఎలాంటి కోడింగ్ టెక్నాలజీ లేకుండా ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, తలకాయ నొప్పి మొత్తం వాడు చూసుకుంటాడు. నీకు ఒక వండర్ఫుల్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాడు. దాన్ని చేసి నువ్వు డిజైన్ అనేది చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పేది నిజమేనా? కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను సార్. సో ఇక్కడ నేను ఒక గవర్నమెంట్ వెబ్సైట్ చూపిస్తాను సార్. ఇట్స్ ఏ పిఎం. నా డెమో, నా ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వెబ్సైట్ ఐ హావ్ షోకేస్ టు. చాలా మందికి నేను షోకేస్ చేశాను సార్. ఇంకా కరెక్ట్ కంటెంట్ యూట్యూబ్ లో కూడా లేదు. వెన్ ఐ ఓపెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఏనా? ఇది gov.in అంటే ఏంది? గవర్నమెంట్ ఇన్ ఇండియా. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? సార్ .in అంటే ఏంది? gov.in అంటే ఏంది? గవర్నమెంట్ వెబ్సైటే కదా. మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్ నాకెందుకు చూపిస్తున్నారు సార్? దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇక్కడ నాకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ, ప్రతి ఒక్క దాంట్లో స్విచ్ చేసుకుంటా. మీకు ఎలా తెలిసింది సార్? ఐ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. చాలా మందికి అసలు ఇది ఏ టెక్నాలజీ వాడారో కూడా తెలియదు. ఇక్కడ నేను తెలుగు స్విచ్ చేసి ఏమైంది? కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది, తెలుగులోకి మారిపోతుంది అన్నమాట. చూడండి, తెలుగు వర్షన్ అనుసరించండి ఉందా సార్? మళ్ళీ ఈ టెక్నాలజీ మాకెలా తెలుస్తుంది సార్ అంటే, జస్ట్ ఇగో ఈ వెబ్సైట్ ని ఇట్లా కాపీ చేసుకుంటున్నాను సార్ మీకోసము. మీకోసం నేను ఏం చేస్తాను? ఇంగ్లీష్ వెబ్సైట్ కి వచ్చాను కదా, జస్ట్ ఐ విల్ కాపీ దిస్ వెబ్సైట్. 1 minute. మళ్ళొక్కసారి గూగుల్లో పిఎంఓ ఇండియా అని చెప్పేసి ఓపెన్ చేస్తా. సరిగ్గా చూడండి. వెన్ ఐ ఓపెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నరేంద్ర మోడీ గారు ఏదైతే వెబ్సైట్ ఉందో, ఇట్స్ 100% గవర్నమెంట్ వెబ్సైట్, gov.in. ఇది బయట అమ్మరనమాట. గవర్నమెంట్ కి అథారిటీ అనేది ఉంటుంది, మనకి ఇవ్వరు. సో ఇది ఎట్లా చెక్ చేసుకోవాలి సార్ అంటే, మార్కెట్ లో మస్తు టూల్స్ ఉన్నాయన్నమాట. సో మీ అందరికి చాట్ జీపీటీ తెలుసు కాబట్టి ఈరోజు ఫస్ట్ వర్షన్ మీకు చాట్ జీపీటీ చెప్తున్నా. చాట్ జీపీటీ తర్వాత టూల్స్ చెప్తా. ఎందుకంటే మార్కెట్ లో ఒకప్పుడు నేను వాడాలంటే చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేసి చాలా టూల్స్ వాడేటోని. ఇప్పుడు చాట్ జీపీటీ చాలా అడ్వాన్స్ అయింది. 2022లో రిలీజ్ అయినప్పుడు ఒకలాగుంది, 23లో ఒకలాగుంది, 24లో ఒకలాగుంది, 25లో అడ్వాన్స్ అనమాట. ఇంకా రేపు ఏ వర్షన్ వస్తుందో తెలియదు. సో ఐ నీడ్ టు నో దిస్ వెబ్సైట్ టెక్నాలజీ. చాలు, ఐ నీడ్ టు నో దిస్ వెబ్సైట్ టెక్నాలజీ. చాలు, ఎంటర్ కొట్టు, కథం కేల్ కథం దుకాన్ బాత్ మొత్తం అనలైజ్ చేసి ఇస్తుంది. ఇది చూసుకుందాం, తర్వాత చూసాం. ఇది పక్క ట్యాబ్ కి వస్తున్నా. ఇంకేదైనా ఉందా సార్? మీకు వ్యాప్లైజర్ అనేది ఉంటుంది, లేకపోతే బిల్ట్ విత్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ బిల్ట్ విత్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఓపెన్ చేశాను అనుకోండి, యూ కెన్ చెక్ నౌ. ఏది? ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇట్లా కాపీ చేసుకొని, వెన్ ఐ కమ్ అండ్ చెక్ హియర్, జస్ట్ సీ ద కంటెంట్, లుక్అప్ అని కొడితే ఈడు నీకు మొత్తం ఇస్తాడు అనమాట. pmindia.gov.in ఇంగ్లీష్ వచ్చేసి ఆడ ఏమేమి వాడుతుండో టెక్నాలజీ స్టాక్ అంటాం అనమాట. అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి కాబట్టి టెక్నాలజీ స్టాక్ అంటాం. వెన్ ఐ కమ్ డౌన్, ఆడ ఏమేమి వాడుతుండో బెంగాలీ, మలయాళం, తెలుగు ఇవన్నీ వాడిండు. అసలు ఏ టెక్నాలజీ వాడిండు సార్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది వాడిండు. కిందికి వస్తే చూడండి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సిఎంఎస్ వాళ్ళు వాడింది ఏంటి సార్? వర్డ్ ప్రెస్. ఓకేనా సార్? అర్థమైందా? ఇది అర్థమైందా? పిఎంఓ ఇండియా వెబ్సైట్ దేంతో డిజైన్ చేశారు?
కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్ తోని డిజైన్ చేసారు అనమాట. ఓకేనా సార్? సరే, మళ్ళీ చాట్ జీపీటీ ఏం చెప్తుంది చూద్దాం, తిడుతుందా ఏమంటుందో చూద్దాం. సో here is a breakdown of I found can reasonably input pmindia.gov.in. సో హోస్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై నేషనల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క వెబ్సైట్ అథారిటీ వెబ్సైట్స్ మొత్తం ఎన్ఐసి తో ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML5 వాడిండు, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి కైండ్ ఆఫ్ నాన్ డెవలపర్ టు అప్డేట్ న్యూస్ ఏదేదో ఇచ్చిండు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఐసిదే ఉంది, మొత్తం ఉంది. పాసిబుల్స్ అని చెప్పేసి ఇది ఉందన్నమాట. ఒకవేళ నేను లాగిన్ చూస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ డిఫరెంట్ వర్షన్. ఒక్కసారి చూడండి, ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు, ఇది కరెక్ట్ నాకు కూడా తెలీదు. ఐ నీడ్ టు చెక్ ఇట్. ఐ హావ్ మల్టిపుల్ మెయిల్ ఐడీస్, జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నా, ఇది స్టూడెంట్ కోసం ఉన్న చాట్ జీపీటీ అన్నమాట. సో డోంట్ సీ దిస్ వన్. సో ఐ నీడ్ టు నో విచ్ సిఎంఎస్ ఈస్ యూజింగ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. ఏంది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నా. ఇక్కడ కూడా తప్పో రైటో నేను లాగిన్ కాలేదు కాబట్టి నేను ఒక్కసారి చెక్ చేస్తున్నా సార్. విచ్ సిఎంఎస్ అని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నా. నేను ఎంత డైరెక్ట్ గా అడితే అది అంత మంచిగా ఆన్సర్ అనేది ఇస్తుంది. సో వెన్ కమ్ హియర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పవర్డ్ బై వర్డ్ ప్రెస్ వచ్చిందా సార్? ఇదంతా నాకెట్లా తెలుసు సార్? నేను టైపింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను అనమాట. సో ఇదైతే ఇచ్చింది పవర్డ్ బై వర్డ్ ప్రెస్ అని చెప్పేసి వచ్చింది మనకి. సరే, బిల్ట్ విత్ లో వచ్చింది, అది వచ్చింది. మరి నేను లాగిన్ అయి చూస్తున్నాను కదా, ఇక్కడ కూడా చూస్తే ఇది నా లాగిన్ అయిన అకౌంట్ కాబట్టి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఇవ్వలేదు అంటే ఏమైంది? ఒక్కొక్కసారి ఇస్తుంది, ఒక్కొక్కసారి ఇవ్వదు. ఇవ్వకుండా ఏంది సార్ అంటే మీరు ఆటోమేటిక్ గా నేను చెప్పిన 2 వెబ్సైట్లకి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ CMS. ఇది కథం సార్. మీకు ఫేస్బుక్ తెలుసా? ఫేస్బుక్ ఐడియా ఉంది కదా అందరికి? ఫేస్బుక్ ఐడియా ఉంది కదా? సరే, ఫేస్బుక్ నా దగ్గర వాట్సాప్ దగ్గర లేటెస్ట్ న్యూస్ అనేది వచ్చింది, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా లేటెస్ట్ న్యూస్ అనేది వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ లో కొత్త అప్డేట్స్ వచ్చినాయి. తర్వాత థ్రెడ్స్, మెటా వాళ్ళది థ్రెడ్స్ ఉంటుంది అనమాట, ట్విట్టర్ లాంటిది థ్రెడ్స్ అంటారు. మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్ అప్డేట్స్ అనేది వస్తుంటుంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ ని వాడుతున్నారు. Facebook.com లో ఉన్న వేరు, అంటే దాని లోపల ఉన్న సాఫ్ట్వేర్ వేరు. ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే జస్ట్ ట్రై టు ఓపెన్ దిస్ వన్. ఏంది? FB న్యూస్ రూమ్ అనేది అంటాం అనమాట. FB న్యూస్ రూమ్ ఇదేంది సార్? ఫేస్బుక్ పెద్ద కంపెనీయే కదా. సో దే ఆర్ డిజైన్డ్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ విత్ వర్డ్ ప్రెస్. ఇక్కడ చూడండి, about.fb.com/news. దిస్ ఇస్ అ వెబ్సైట్. అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లేదని అప్డేట్ వచ్చినా, ఫేస్బుక్ లేదని అప్డేట్ వచ్చినా, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందిని ఫాలో అవుతారు కదా, అక్కడి నుంచి అప్డేట్ వచ్చినా, మీరు పెద్ద పెద్ద న్యూస్ పేపర్ ఏజెన్సీస్ ని ఫాలో అవుతారు, అక్కడ అప్డేట్ వచ్చినా కానీ ఫస్ట్ అప్డేట్ అయితే ఎక్కడ తెలుసా? ఈ వెబ్సైట్ లో వీళ్ళ అకౌంట్స్ లో అప్డేట్ అవుతుంది. అదే వెబ్సైట్ about.fb.com/news. దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ మెటా కంపెనీ. వెన్ ఐ కమ్ హియర్ మొత్తం న్యూస్ అప్డేట్ చేశారనమాట. మెటాస్ కాస్నా సిటీ డేటా సెంటర్ అండ్ అప్కమింగ్ ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్స్. తర్వాత ఇక్కడ చూసి ఇన్స్టాగ్రామ్ అప్డేట్. సో న్యూ ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్ టు హెల్ప్ యూ కనెక్ట్ అనమాట. కొత్త ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్ వచ్చింది, ఏముందో చూద్దాం. ఇది ఎప్పుడు చేశారు? ఆగస్టు 2025 లో లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది, సెప్టెంబర్ లో రాలేదు. వస్తే మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ వెబ్సైట్. సార్ ఇది నాకు డౌట్ ఉంది సార్, ఇగో ఈ వెబ్సైట్ ని ఇట్లా కాపీ చేసుకొని జస్ట్ టైప్ ఇన్ గూగుల్ బిల్ట్ విత్ అనమాట. బిల్ట్ విత్ ఇది ఏం చేస్తుంది? ఏ టెక్నాలజీతో డిజైన్ అయిందో కంప్లీట్ ఒక బ్లూ ప్రింట్ లాగా, సో మనకి హెల్త్ ఒక డయాగ్నోసిస్ రిపోర్ట్ లాగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా చూద్దాం, ఇది ఏ వెబ్సైట్ తో డిజైన్ చేశారు అనేది. వెబ్సైట్ లుక్అప్ ఫెయిల్యూర్, వీ కుడ్ నాట్ గెట్ ద URL డైరెక్ట్లీ. సరే, నథింగ్ టు వరీ. సో ఇట్లా కావాలంటే వచ్చేస్తుంది సార్, దిస్ ఇస్ ద వెబ్సైట్. లేకపోతే Ctrl+U అని కొడితే సోర్స్ కోడ్ వస్తుంది, Ctrl+U అని కొడితే సోర్స్ కోడ్ వస్తుంది, Ctrl+F WP అని కొడితే మీకు వర్డ్ ప్రెస్ అనేది వస్తుంది. కనిపించిందా సార్? WP ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్ ప్రెస్ అనమాట. ఒకవేళ మీకు వెబ్సైట్ లోపల డిటెక్ట్ కాకపోతే Ctrl+U కొడితే సోర్స్ కోడ్ వెబ్సైట్, అంటే సోర్స్ కోడ్ అనేది కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు WP అని కొడితే ఏమొస్తుంది? ఇలా వచ్చింది అనుకోండి, డిటెక్ట్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి 185 సార్లు వాడింది అనమాట ఫుట్ ప్రింట్స్. అంటే ఇట్లా WP వచ్చిందంటే ఏంది సార్? ఇచ్చే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనమాట. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేం, కానీ 100% ఇస్తుంది. సో నథింగ్ టు వరీ. వెన్ ఐ కమ్ డౌన్ యు ఆర్ గోయింగ్ టు సీ యోస్ట్ SEO ప్లగిన్, దిస్ వన్ ఫ్రేమ్వర్క్స్, మొబైల్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ వచ్చేసి Jetpack ఏదో వాడారు. వచ్చింది సార్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి వర్డ్ ప్రెస్ VIPది తీసుకున్నారు అనమాట. వచ్చిందా సార్? సార్ మైక్రోసాఫ్ట్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? మైక్రోసాఫ్ట్ చిన్నదా పెద్దదా? ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. పెద్దదే కదా. అంటే అటు ఒక పెద్ద గవర్నమెంట్ వాడుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినది ఎవరిదైతే ఉందో, మెటా కంపెనీ ఉందో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ అనేది వాడుతున్నారు, వాళ్ళ అఫీషియల్ అప్డేట్స్ అనేది పెడుతున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా వర్డ్ ప్రెస్ అనేది వాడుతుంది. ఆ వెబ్సైట్ ఏందో తెలుసా? మైక్రోసాఫ్ట్ న్యూస్ అన్నమాట. MICROSOFT మైక్రోసాఫ్ట్ న్యూస్.
సో ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇదేందో మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ news.microsoft.com ఉంది కదా, దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ టెక్నాలజీ. సార్ ఇది కూడా డౌట్ ఉందా? కంట్రోల్ యూ అని కొట్టు. ఎప్పుడైతే కంట్రోల్ యూ అని కొడతావో కంట్రోల్ ఎఫ్ అని కొట్టి WP అని కొడితే ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ 441 సార్లు ఫుట్ ప్రింట్స్ అనేది పడింది. ఇక్కడ చూస్తే WP ఐఫన్ కంటెంట్. లేదు సార్ నాకు లేదు సార్ అంటే జస్ట్ కాపీ దిస్ వన్, ఇది కాపీ చేసుకో, ఇది బిల్ట్ విత్ టెక్నాలజీకి రా. ఇక్కడ చూడండి about.fb.com వచ్చింది. మళ్ళీ ఒక్కసారి మెయిన్ వెబ్సైట్ కి వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ ద కంటెంట్ అండ్ ఐ విల్ మేక్ ఏ రిఫ్రెష్. news.microsoft.com/source వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ మీకు అర్థమైపోయింది అనమాట. యోస్ట్ అనేది వర్డ్ ప్రెస్ ప్లగ్ఇన్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. లేదు సార్ కిందికి వచ్చాను అనుకోండి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ వాడుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గట్టిగా వాడుతుంది. సో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓన్ గా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంది, ఎంటర్ప్రైజ్ ఉంది, మొత్తం ఉంది. కానీ ఏమైంది సార్, వీళ్ళు కూడా వర్డ్ ప్రెస్ ని వాడుతున్నట్టు. సో మంచిదా చెడ్డదా ఇది వర్డ్ ప్రెస్ అనేది? సార్ ఇట్స్ ఎ గుడ్ బ్యాడా? గుడ్ వెబ్సైటా అంటే గుడ్ టెక్నాలజీనా బ్యాడ్ టెక్నాలజీనా? సార్ వెయిటింగ్ ఫర్ ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీకు జస్ట్ అంటే మార్కెట్ ఒక డెప్త్ మీకు చెప్తున్నాను సార్, అంతే. ఇది నాకు ఎవరు చెప్పలేదు సార్, నేను రీసెర్చ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎలా రీసెర్చ్ చేశారు సార్? నా సెషన్స్ లో మీకు అది కూడా చెప్తాను, ఓకేనా? సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే, సో తెలంగాణ టుడే ఐడియా ఉంది ఎవరికన్నా? తెలంగాణ టుడే ఐడియా ఉందా? బాగా వింటుంటారు కదా పేరు. ఈ తెలంగాణ టుడే కూడా దిస్ ఇస్ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. విన్నారా సార్ తెలంగాణ టుడే? సార్ తెలంగాణ టుడే విన్నారు ఎవరన్నా? తెలంగాణ టుడే.com విన్నారు ఎవరన్నా? దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఎలా తెలుసు సార్? కంట్రోల్ యూ అని కొట్టు, ఇడు చూపాడు అనమాట, హైడ్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ బిల్ట్ విత్ వచ్చేసి అంటే ఇంకేం కావాలి సార్? ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ వాడుతుంది, గవర్నమెంట్ వెబ్సైట్ వాడుతుంది, మెటా కంపెనీ వాడు వాడుతున్నాడు, మైక్రోసాఫ్ట్ వాడు వాడుతున్నాడు. మనం వాడితే తప్పేంది? ఆన్సర్ ఇస్ సింపుల్. సో వెన్ ఐ కమ్ డౌన్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఆల్రెడీ అర్థమైపోయింది మీకు, మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ, ఓకేనా? వెన్ ఐ కమ్ హియర్, ఎక్కడ పోయింది సార్ ఇది? ఫ్రేమ్వర్క్స్, మొబైల్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, పేమెంట్, ఆడియో, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి వర్డ్ ప్రెస్. సో ఇది ఏ వెబ్సైట్ సార్? తెలంగాణ టుడే. సో తెలంగాణ టుడే ఆల్సో, దీనికి ఎంతమంది వస్తారు తెలుసా? మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు సార్, దీనికి మీరు తెలుసుకోవాలంటే SIMILR సిమిలర్ వెబ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని లోపలికి వచ్చి మీరు చూసుకుంటే ఆ వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందో అర్థమైపోతుంది అనమాట. జస్ట్ కాపీ దిస్ వన్, జస్ట్ పేస్ట్ చేయర్ అనమాట. సో దానికి ఎంత ట్రాఫిక్ వస్తుందో మొత్తం ఇచ్చి పడేస్తుంది. ఒక్కొక్కసారి లాగిన్ ఐడి అడుతుంది, స్టార్టింగ్ లో నేను చూపేలేను, యూ క్యాన్ చెక్ ఇట్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సిఎంఎస్ టెక్నాలజీ అనేది చాలా పెద్దది. చెప్పాను కదా ఇది వస్తుందని. మీరు ఫ్రీ అకౌంట్ ఉంటే లాగిన్ అయి చేసుకోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లోర్ లేటర్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో మళ్ళీ డీటెయిల్స్ అంతా ఎక్కడ ఉంది సార్? మీరు ఏదో 40% 60% అంటున్నారు అంటే, సో ఇక్కడ ఏమన్నాను సార్, సిఎంఎస్ అంటే వెబ్సైట్ మార్కెట్ షేర్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెబ్సైట్ మార్కెట్ షేర్ 100% ఉంటే దాంట్లో 40% సిఎంఎస్ ఉంది, 60% అదర్ టెక్నాలజీస్ ఉంది. TECHNOLOGIS అదర్ టెక్నాలజీస్ అనేది ఉంది. కానీ సిఎంఎస్ మార్కెట్ షేర్ అంటే 100లో 40% ఏది ఉంది సార్? వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంది. సో సిఎంఎస్ మార్కెట్ షేర్ లో 100% ఉంటే దాంట్లో 60% వర్డ్ ప్రెస్ సిఎంఎస్ ఉందన్నమాట. వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంది. ఆన్సర్ ఇస్ సింపుల్. ఇదంతా నాకేం అవసరం చెప్పడానికంటే, ఇప్పుడు మార్కెట్ లో సిఎంఎస్ ఎందుకు వాడాలి సార్, వర్డ్ ప్రెస్ ఎందుకు వాడాలంటే, మార్కెట్ లో ఒకటి అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఎంబటే క్లయింట్ అనేది పైసలు తీసుకొని వస్తాడు. సరే క్లయింట్ దగ్గర పైసలు ఉన్నాయి, అతనికి బరాబర్ కావాలి, పైసలు ఇస్తాడు, నాకు వెబ్సైట్ ఎంబటే చేయమంటాడు. పేషెన్స్ ఉండదు. అంటే నాకు తక్కువ టైంలో మంచి అవుట్పుట్ అనేది కావాలి, అతను సొంతంగా డిజైన్ అనేది చేసుకోవాలి, టైం తక్కువ ఉండాలి, మనీ అనేది తక్కువ ఉండాలి. అంటే కాస్ట్ పరంగా తక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ పరంగా బాగుండాలి, డిజైన్ అనేది సూపర్ గా ఉండాలి, అతని అప్డేట్ అనేది చేసుకోవాలి. వాట్సాప్ అనేది ఏ విధంగా అయితే మీరు వాడుతున్నారో అతని నచ్చిన కంటెంట్ అతని అప్డేట్ చేసుకోవాలి, టైం కూడా తక్కువ టైంలో అయిపోవాలి. మళ్ళీ ఇవన్నీ కలిపి ఏదైనా ప్రోడక్ట్ ఉందా సార్, ఫ్రీ ప్రోడక్ట్ మంచిగా ఉందంటే దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ వర్డ్ ప్రెస్ అనమాట. వర్డ్ ప్రెస్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. దీని మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ అవుతుంది సార్, ఓపెన్ గా చెప్పాలంటే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇదంతా మీకెక్కడికి అంటే అర్థమవుతుందా సార్? ఏమైనా బోర్ కొడుతుందా? ఏదో ఆపుతున్నాను, తప్పుగా అనుకోకండి. అర్థమవుతుందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? ఐ నీడ్ టు నో, ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్, గుడా బ్యాడా? ఓకే, గుడ్. ఇక్కడ కూడా ఉన్నారా స్టూడెంట్స్? యా, థ్యాంక్ యూ అండి.
ఇంట్రెస్టింగా బోరింగా? యా, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. గెట్ రెడీ. అమ్మయ్య, సబ్జెక్ట్ అయితే వచ్చారు. సో మళ్ళీ ఇదంతా మీకు ఎలా తెలిసింది సార్? ఈ డేటా మీకు కరెక్టా రాంగ్ అందరికి క్వశ్చన్ వస్తుంది కదా, సార్ ఏదో సొల్లు చెప్పుకుంటా పోతుండని. సో మీకోసం ఈ ప్రూఫ్ కూడా ఉందన్నమాట. ఇది మార్కెట్ లో చెప్పారు సార్, ఓకేనా? అండ్ ద వెబ్సైట్ నేమ్ ఇస్ డబ్ల్యూపీ టెక్స్ అన్నమాట. ఎప్పుడైతే మీరు డబ్ల్యూపీ టెక్స్ అని చెప్పేసి రాస్తారో యు ఆర్ గోయింగ్ టు గెట్, సారీ డబ్ల్యూపీ టెక్ అంటున్నాను, జస్ట్ ఎ మినిట్. చిన్మయ్, ఆ వెబ్సైట్ నేమ్ ఏం చిన్మయ్? నాకు స్ట్రైక్ అవడం లేదు. Yes, sir. 1 minute, 1 minute, just a minute. గుర్తుకు రావడం లేదు సార్, 1 minute, సారీ. ఫ్లోలో ఎగిరిపోయింది వెబ్సైట్లకి. టెక్నాలజీ వెబ్సైట్ చెక్కర్, సిహెచ్సికేఆర్ చెక్కర్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. వ్యాప్లైజర్ W3 టెక్స్ సార్, సారీ ఇట్స్ ఏ W3 టెక్స్ అన్నమాట. సో ఈ W3 టెక్స్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీ. ఫ్లోలో వచ్చింది, ఎగిరిపోయింది. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఏంది సార్ అంటే W3 టెక్ అన్నమాట. దీని లోపల ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ టెక్నాలజీస్ ఉంటుంది కదా, ట్రై టు క్లిక్ ఆన్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ మీద ఎప్పుడైతే నేను చెక్ చేస్తాను ఇక్కడ మీకు వస్తుంది అనమాట, కంటెంట్ మేనేజ్మెంట్, సర్వర్ సైడ్, అంటే మీరు మార్కెట్ లో దొరికే టెక్నాలజీస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. కంటెంట్ మేనేజ్మెంట్ ఏముంది, సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఏమున్నాయి, క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, వెబ్ సర్వర్స్, వెబ్ ప్యానల్స్, ఆపరేటింగ్, వెబ్ హోస్టింగ్, డేటా రివర్స్ ప్రాక్సీస్, డిఎన్ఎస్, ఈమెయిల్ సర్వీసెస్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మొత్తం ఇక్కడనే ఉంటుందన్నమాట. మనకేం కావాలి, కంటెంట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అన్నమాట. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటుంది, 28.7% of the websites are use none of the content management system that we monitor. WordPress is used by 43% of the all websites. అంటే 100% మార్కెట్ షేర్ ఉంటే 40% ఉంది. నేను ఇంతకు ముందు 40% రాశాను, ఇటు 43 అన్నాడు. సో దట్ ఈస్ ద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ షేర్ ఇస్ మార్కెట్ షేర్ ఇస్ 60%. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఇది అంతెందుకు చెప్తున్నాను సార్, మీరు లైట్ తీసుకుంటే మీరు పైసలు కట్టింది వేస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎందుకంటున్నానో అర్థమైపోతుంది. ఏముంది ఇక్కడ, వర్డ్ ప్రెస్ అనేది సూపర్, షాపిఫై, విక్స్, స్క్వేర్ స్పేస్, జూమ్లా, వెబ్ఫ్లో, డ్రూపాల్, టిల్డా, అడోబ్ సిస్టమ్, డూడా, గోడాడీ, గూగుల్ సిస్టమ్స్, ప్రెస్టాషాప్, బిట్రిక్స్, ఇవన్నీ ఇవే. సో వెన్ ఐ కమ్ డౌన్ ఇగో ఇవన్నీ అసలు మార్కెట్ లో లేవన్నమాట. బట్ వెన్ ఐ కమ్ ఇది ఎప్పుడు అప్డేట్ అయింది సార్? ఈ రోజు డేట్ ఎంత? September 11th కదా. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ జూమ్, చూడొచ్చు. ఇది ఎప్పటిది సార్? ఈ రిపోర్ట్ ఎప్పటిది సార్? w3text.com 11th September 2025. ఈ రోజే కదా రిపోర్ట్, ఈ రోజే కదా. సో డిమాండ్ ఉందా లేదా సార్ దీనికి? టెక్నాలజీ మంచిదేనా? ఈజ్ ద టెక్నాలజీ గుడ్ ఆర్ బ్యాడ్? టెక్నాలజీ గుడ్డేనా? యా, థ్యాంక్ యూ. అమ్మయ్య, చాలు అర్థమైపోయింది, ఫ్లోలో వచ్చారు కాబట్టి హ్యాపీ. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే, సో మీకు ఆ వెబ్సైట్ కూడా రాస్తాను, W3 టెక్స్. అప్పుడప్పుడు మైండ్ లో గుర్తుకు రాదు కదా. w3text.com అనేది ఉంటుంది. యూ విల్ నో ద టెక్నాలజీస్ అన్నమాట. ఓకేనా? మార్కెట్లో ఏమవుతుంది, మొత్తం జరిపోతుంది సార్. సరే సార్, మళ్ళీ ఇది వర్డ్ ప్రెస్ అంటే ఏంది సార్? అంటే ఇంతకు ముందు ఏదో చెప్పాను కదా, వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్, సారీ, ఓపెన్ సోర్స్ సిఎంఎస్ సాఫ్ట్వేర్, సిఎంఎస్ సాఫ్ట్వేర్. యూ క్యాన్ డిజైన్ ఎనీథింగ్ అన్నమాట. కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. ఏంది సార్? నేను స్టాటిక్ వెబ్సైట్ చేసుకోవచ్చు, STATIC స్టాటిక్ వెబ్సైట్ చేసుకోవచ్చు, డైనమిక్ వెబ్సైట్స్ అనేది చేసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, సారీ. డైనమిక్ వెబ్సైట్ అనేది చేసుకోవచ్చు. లేదు సార్, నేను ఈ కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ అంత పెద్ద టెక్నాలజీ కాకుండా సరే నా ప్రొడక్ట్స్ నేను పెట్టుకోవడానికి చేసుకోవచ్చా సార్ అంటే, ఎస్, యూ క్యాన్ డూ ఇట్ అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ చేసుకోవచ్చు, సేల్స్ పేజెస్ చేసుకోవచ్చు, ఫనల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయవచ్చు అన్నమాట. ఇంకా కావాలంటే యూ క్యాన్ గో ఫర్ లీడ్ జనరేషన్ పేజెస్, యాడ్స్ కోసము. యూ క్యాన్ డూ ఎనీథింగ్. అందుకనే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అనేది రాస్తున్నా. సో ఇది నాకు కావాలంటే రిక్వైర్మెంట్స్ అనేది ఏం కావాలి? REQUIREMENTS రిక్వైర్మెంట్స్ అనేది ఏం కావాలి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ యాక్చువల్ మన కాన్సెప్ట్ ఏంది సార్? ఈరోజు గుర్తుందా మన కాన్సెప్ట్ ఏందో సార్? గుర్తుందా? ఈరోజు డే టాపిక్ ఏంది సార్? ఏదో రాశాను కదా, డిజిటల్ మార్కెటింగ్ నీడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఉందన్నమాట. సరే, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే కంపల్సరీ మార్కెట్ ఒక అనాలిసిస్ చేసుకొని, ప్రోడక్ట్, సర్వీసెస్ ఏదో తీసుకొని, తర్వాత ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్.
దాన్ని బట్టి అంటే నేను లైవ్కి వెళ్ళాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి, సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో నాకు మార్కెట్ ని రీసెర్చ్ చేశాను, అయిపోయింది. ఏదైతే కావ్ గావ్ ఫార్ములా ఉందో అది ఇంప్లిమెంట్ చేశాను, అది వచ్చేసింది. తర్వాత నాకు వెబ్సైట్ డిజైన్ చేయడానికి చాలా మంది దగ్గర ఏముంటుంది, మంచి అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ ఇస్తాడు, తక్కువ టైంలో అయిపోవాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అతను మోడిఫై అనేది చేసుకోవాలి, అది కూడా బాగానే ఉంది. అంటే వర్డ్ ప్రెస్ ఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్ లో కావాలి, ఆల్రెడీ యూజ్డ్ బై గవర్నమెంట్స్, టెక్ గెయిన్స్ అండ్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు వాడేస్తారు కాబట్టి అది కూడా ఓకే. సరే, నాకు టెక్నాలజీ తెలుసు, సాఫ్ట్వేర్ తెలుసు, మొత్తం తెలుసు, ఇది తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి సార్? ఇది తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి? గూగుల్ని అడగాల నేను? అర్థమవుతుందా సార్? ఐ నో ద మార్కెట్. ఇప్పుడు మీరు అన్న దానికి నాకు అర్థమైపోయింది. ఏంది? యూ హ్యావ్ డన్ గావ్ ఫార్ములా, యూ హ్యావ్ డన్ ఏ గావ్ ఫార్ములా, గుర్తుంది కదా? ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, సాఫ్ట్వేర్ కూడా ఉంది. మరి ఇవి రెండు తీసుకొని పోయి నేను ఎక్కడ పెట్టాలి సార్? థర్డ్ థింగ్ ఏంది? మీకు అనాలిసిస్ చేశారు, సాఫ్ట్వేర్ ఉంది, నాకేం కావాలి సార్? ఇది నేను మార్కెట్ లోకి తీసుకొని పోవాలంటే, ఆన్లైన్ లోకి తీసుకొని పోవాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్? గోడాడీ వింటారా మీరు మార్కెట్ లో? గోడాడీ, యా, కరెక్ట్ కరెక్ట్. వెబ్సైట్ ఆన్లైన్ అనేది అంటున్నారు. థ్యాంక్ యూ దేశ్రీ, థ్యాంక్ యూ నరేందర్. సో నాకేం కావాలి సార్? ఇవి రెండు తెలిసి ఇది తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి సార్? ఈ సాఫ్ట్వేర్ కావచ్చు, నేను చేసిన రీసెర్చ్ కంటెంట్ కావచ్చు, మొత్తం తీసుకొని పోయి ఏం చేయాలి? నేను ఆన్లైన్ లో పెట్టాలి. నేను ఆన్లైన్ లో పెట్టాలంటే ఏం కావాలి నాకు? కంపల్సరీ మ్యాండేటరీగా వెబ్సైట్ అనేది కావాలి. మళ్ళీ వెబ్సైట్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ ఎ వెబ్సైట్? సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను సార్. ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు, బోరింగ్ గా ఉండొచ్చు, తప్పదు, ఈ రోజు థర్డ్ డే, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. వెబ్సైట్ అంటే ఏంది సార్? ఇట్స్ ఏ కలెక్షన్. మనం డెఫినేషన్ తెలుసుకోవడానికి రాలేదు సార్, డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము. ఇట్స్ ఏ COLLECTION, కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నమాట. అంతేనా సార్? కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్సా, వెబ్ పేజెసా? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, అంతేనా సార్? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, అంతే కదా? మళ్ళీ వెబ్సైట్ అనేది ఏంది సార్ అంటే ఇది ఒక టెక్నాలజీ. మళ్ళీ దీన్ని టెక్నికల్ గా ఏమంటారు సార్? ఓకేనా? వెబ్సైట్ అనేది మీకు తెలుసు. వెబ్సైట్ అంటే ఏంది మీకు తెలుసు, ఇచ్చే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, దాని లోపల టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, కంటెంట్, స్టైల్స్, కోడింగ్, టెక్నాలజీస్ ఏదో ఒకటి రాస్తే మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ ని టెక్నికల్ గా ఏమంటారు తెలుసా? డొమైన్ అనేది అంటారు అనమాట. ఏమంటారు సార్? DOMAIN, డొమైన్ అనేది అంటారు. మరి డొమైన్ అంటే ఏంది సార్? అంటే ఏంది మీకు తెలిసిన, చిన్నప్పటి నుంచి మీకు తెలిసి ఉంటుంది కదా. .com కావచ్చు, అంటే ఏంది? కమర్షియల్ వెబ్సైట్. .in కావచ్చు, లేకపోతే .co.in అనేది అయ్యి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ అనుకో .gov.in అనేది ఉంటుంది. మీరు అకాడమిక్ లో ఉన్నారనుకోండి .RES, రెసిడెన్షియల్ .in అనేది వస్తుంది. సో లేకపోతే AC, అకాడమిక్ .in అనేది వస్తుంది, లేకపోతే EDU.in అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ ఇండియా, అకాడమిక్ ఇండియా, రెసిడెన్షియల్ ఇన్ ఇండియా, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇది సరే, అర్థమైంది కదా? డన్, గెట్ రెడీ. ఇప్పుడు మన వెబ్సైట్ నేమ్ ఏంది సార్? .marketing, .marketing, మార్కెటింగ్. మళ్ళీ ఇవన్నీ కావాలంటే నాకేం కావాలి సార్ అంటే, ఫోన్లు అమ్ముకునేటోడు అంబానీ అంటారు కదా, తప్పుగా అనుకోకండి. ఇక్కడ కూడా నేను వెబ్సైట్లన్నీ కొనాలన్నమాట. ఇక్కడ కూడా నేను వెబ్సైట్ ని కొనాలి. వెబ్సైట్ ని కొనాలంటే ఏం చేయాలి? డొమైన్ నేమ్ అనేది కొనాలి. ఏం కావాలి సార్ నాకు? డొమైన్ నేమ్ అనేది కావాలి. ఈ డొమైన్ నేమ్ అంటే ఏందో తెలుసా? వెబ్సైట్ అనేది కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, సరే ఓకే, అది ఫైనల్ ప్రోడక్ట్. టెక్నికల్ ఏమంటామంటే డొమైన్ నేమ్. నీకు .com కావాలా, .in కావాలా, .co.in కావాలా, .ai కావాలా, .io కావాలా, .video కావాలా, ఈనాడు .net లాగా .net కావాలా, .org కావాలా, అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇదంతా ఓకే సార్, ఇదంతా ఓకే సార్. సో ఇది నేను ఎక్కడ కొనాలి సార్? ఇది నేను ఎక్కడ కొనాలి సార్? ఫోన్లు అమ్ముకునేటోన్ని అంబానీ సంథింగ్ ఏదో రిలయన్స్ జియో అంటారు కదా, అది పక్కనే పెడదాము. సో రియల్ టైమ్ ఈ ఫన్నీ కామెంట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా నేను కొనాలంటే, అంటే ఈ డొమైన్స్ అనేది కొనాలంటే ఎక్కడ కొనాలి తెలుసా? యూ క్యాన్ బై ఇన్ GoDaddy అన్నమాట. GoDaddy అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి కదా, మహేంద్ర సింగ్ ధోని సార్ వచ్చేసి ₹1 డొమైన్ అనేసరికి కొంటుంటారు. నిజంగా ₹1 వస్తుందంటే రాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. GoDaddy చూస్తారు. ఇంకొకటి నేమ్ చీప్ అన్నమాట, నేమ్ చీప్. సో నేను ఒక కిరాణా షాప్, నాది కిరాణా షాప్ సార్. నా షాప్ కి ₹10 ఇచ్చి పాల ప్యాకెట్కి వస్తారు, తప్పుగా అనుకోకండి. సో ఇక్కడికి వెళ్ళేసి నాకు డొమైన్ కావాలంటే డైరెక్ట్ ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట. సో నేమ్ చీప్ అనేది ఇంకొకటి ఉంటుంది అనమాట, మై ఫేవరెట్. తర్వాత బిగ్ రాక్ కావచ్చు, లేకపోతే బ్లూ హోస్ట్ కావచ్చు, లేకపోతే హోస్టింగర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే మైల్స్ వెబ్ కావచ్చు. రేపు నేనే ఒక కంపెనీ ఓపెన్ చేస్తే నా కంపెనీ కూడా కావచ్చు. అలా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. మళ్ళీ వీళ్ళందరికి ఎవరు ఇస్తున్నారు సార్? వీళ్ళందరికి ఎవరు ఇస్తున్నారు సార్? అర్థమైందా సార్? ఇది అర్థమైందా? GoDaddy డొమైన్ అమ్ముతున్నాడు, అతనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నేమ్ చీప్ అనే కంపెనీ ఉంది, అతనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బిగ్ రాక్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, హోస్ట్ గెటార్ ఉంది, మైల్స్ వెబ్ ఉంది, అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ కి ఎవరు అమ్ముతున్నారు సార్? జోహో కూడా కాదు, గూగుల్ కూడా కాదు. మీరు గూగుల్ అన్నా సరే, గూగుల్ కూడా కాదు. లాజిక్ అర్థమైందా?
నాకు కిరాణా షాప్ నేను మిల్క్ ప్యాకెట్ అమ్ముతున్నా. మిల్క్ ప్యాకెట్ ఎవరు తెస్తున్నారు సార్ అంటే ఎవరో డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఆ ఏజెన్సీకి ఇస్తాడు. అతను ఎక్కడికి వెళ్ళి తెస్తున్నా అంటే అతను ఏదో మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. అక్కడ మిల్క్ ఎందుకు వస్తుంది సార్ అంటే బఫెలోస్ కౌస్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. కరెక్టేనా సార్? ఇది గవర్నమెంట్ అమ్మదు సార్, గవర్నమెంట్ అస్సలు ఇన్వాల్వ్ కాదు. సో వీళ్ళందరికీ ఏం చేశారంటే అక్కడ అర్థమైంది కదా సార్? ఇక్కడ కూడా మనకి ఏముంటుంది సార్ అంటే మనకు ఐక్యాన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ నంబర్స్ అనేది ఉంటుంది అనమాట. ఈడేం చేస్తాడు తెలుసా? చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నథింగ్ టు వరీ. ఐక్యాన్ అంటే ఏంది? ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పింది ఇదే. నాకు పాలు కావాలంటే ప్రొడక్షన్ కంపెనీకి వాళ్ళు తెచ్చిస్తే నాకు వస్తుంది అనమాట. రైతులు తెచ్చిస్తారు కదా, ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ దగ్గర డేటా అనేది ఉంటుంది అన్నమాట. ఇది మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వరకు అర్థమైందా సార్? సార్ ఇక్కడ వరకు అర్థమైందా? మరి బోరింగ్ ఉందా? ఇక్కడ వరకు అర్థమైందా? లేదు 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 లేదు. ఐ విల్ టెల్ యూ డీటెయిల్. ఐ విల్ టెల్ యూ డీటెయిల్ సార్. డీటెయిల్ గా చెప్తాను, సబ్జెక్ట్లకు తీసుకొని వెళ్తున్నాను అంతే. ఎందుకంటే ఈ బేసిక్స్ లేకుండా నేను మార్కెట్కి వెళ్ళాను అనుకో, గోడాడీ అమ్ముతాడు, అక్కడ తీసుకోమంటారు అనమాట. సో గోడాడీ దగ్గర కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీ దగ్గర ప్లస్ మైనస్ ఉంటుంది. అది ఏం చేయాలో చెప్తాను. సార్ సబ్జెక్ట్ అర్థమవుతుందా? కెన్ ఐ స్టాప్, కెన్ ఐ కంటిన్యూ? స్టాప్ చేయాలా, కంటిన్యూ చేయాలా? మరి సబ్జెక్ట్ ఏమైనా హెవీగా అవుతుందా? ఐఎమ్ రెడీ ఫర్ బోత్. మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ టేక్ 20 minutes మోర్. ఐ విల్ టేక్ 20 minutes మోర్. తర్వాత మీకు కావాల్సిన క్వశ్చన్స్ అనేది అడగండి, నేను ఏం చెప్తానే ఉంటాను అనమాట. ఐఎమ్ రెడీ ఫర్ యూ. ఓకేనా? సో రియల్లీ థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ. సో ఐక్యాన్ అంటే ఏంది? ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. సార్ ఇది ఐక్యాన్ అంటే ఏంది సార్? ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను చూడండి, జస్ట్ ఎ మినిట్. ఇది స్టాక్ అయిపోయింది, 1 minute. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. సరే సార్, ఈ ఐకాన్ అంటే ఏందో తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్, ఒక్కసారి చూడండి. సో మీరు అన్నట్టు గోడాడీ అనేది ఓపెన్ చేసిన ఈ గోడాడీ ఓపెన్ చేస్తే ఏమైంది? ఒక డబ్బా ఇస్తాడు అనమాట. మీరు గోడాడీ తీసుకున్నా, బ్లూస్ తీసుకున్నా, బిగ్ రాక్ తీసుకున్నా, నీమ్ చిప్ తీసుకున్నా సరే ఏమి ఇస్తాడు తెలుసా? ఒక డబ్బా అనేది ఇస్తాడు అనమాట. ఇక్కడ సరిగ్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హావ్ టేకెన్ బిగ్ రాక్ అనమాట. బిగ్ రాక్ కంపెనీ కూడా ఓపెన్ చేసిన. ఈడేం చేస్తాడంటే సెల్ ఫోన్లు అమ్ముకునేటోడు అంటారు కదా, ఒక మంచి డైలాగ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా వెబ్సైట్లు అమ్ముకునేటోళ్ళు అంటాను అనమాట. తప్పుగా అనుకోకండి. సో వెన్ ఐ కమ్ హియర్ ఐ విల్ గో అండ్ యూజ్ నేమ్ చీప్ అనమాట. నేమ్ చీప్ కూడా వాడతాను అనమాట. ఈ నేమ్ చీప్ కూడా వాడతాను. లేదు సార్ నాకు హోస్టింగర్ కూడా కావాలి, మార్కెట్ లో వైరల్ అనమాట, మంచి ప్రోడక్ట్. HOSTINGR హోస్టింగర్ అనేది ఉంది. వీళ్ళందరూ ఎవరు సార్ అంటే వెబ్సైట్లు అమ్ముకునే వాళ్ళు, కంపెనీస్ అనమాట. అర్థం కావడానికి చెప్తున్నాను, ఫార్మల్ లాంగ్వేజ్ సింపుల్ గా వాడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అతను? ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్. ఇతను ఏమంటున్నాడు? ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ వెబ్సైట్ అనడం లేదు, ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్ అంటున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది, దట్ విల్ బి రివీల్డ్ టుమారో. ఇక్కడ ఏంది? నా పేరు సుబ్బు కాబట్టి subbu.com తీసుకుంటున్నా. వెన్ ఐ టైప్ అండ్ ఎంటర్ హియర్ subbu.com, అదేదో కొంచెం రీసెర్చ్ చేసింది అంటే 1 సెకండ్ 2 సెకండ్లు సర్రం తిరిగి నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఏమని వచ్చింది? ఈజ్ నాట్ అవైలబుల్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా? ఐ విల్ కాపీ దిస్ వన్, నేమ్ చీప్ లోకి వచ్చిన. ఐ విల్ ఎంటర్ హియర్, ఐ విల్ క్లిక్ ఆన్ సర్చ్. ఇక్కడ కూడా ఏమంటుంది? ఏదో మొత్తం బ్యాక్ అండ్ సెర్చ్ చేసి నాకు ఇస్తుంది ఆన్సర్. అంతేనా సార్? ఇక్కడ చూడండి, subbu.com ఇస్ టేకెన్ అని చెప్పేసి వచ్చింది. ఈడేమంటుండు? నువ్వేమని అనుకోరా భయ్, నాకు సంబంధం లేదు, అసలు లేదు అంటుండు. ఈడేమంటుండు? కొంచెం పద్ధతిగా చెప్తుండ అనమాట. ఓకేనా? subbu.com అనేది తీసుకున్నారు, టేకెన్ అని చెప్పి తీసుకుంటున్నాడు. హోస్టింగర్ అనేది ఏమంటుంది? ఇక్కడ కూడా నీకు కావాలంటే ఏమంటాడు తెలుసా? యూ మస్ట్ కమ్ హియర్, జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నేను చూస్తే సర్వీసెస్ దగ్గర వెళ్ళేసి డొమైన్ నేమ్ సెర్చ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను క్లిక్ చేసిన అనుకో, ఈడు కూడా ఒక డబ్బా ఇస్తాడు అనమాట. ఇక్కడ కూడా వచ్చేసి subbu.com అని చెప్పేసి కొట్టిన. ఈడు కూడా ఏంది? 1 సెకండ్ బాగా సర్రం తిరిగి నాకు అవుట్పుట్ అనేది ఇస్తాడు. ఏంది? subbu.com ఇస్ ఆల్రెడీ టేకెన్, ఎక్స్ప్లోర్ సిమిలర్ ఆప్షన్స్ బిలో. అంటే ఇది లేదు, వేరేది కొనుక్కో అంటున్నాడు. ఇప్పుడు గోడాడీ దగ్గర వస్తున్నాడు, తిరుగుతూనే ఉందన్నమాట గోడాడీ. అప్పుడప్పుడు అవుతుంటుంది, మళ్ళీ రిఫ్రెష్ కొడితే టక్కుమని వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా? subbu.com అని చెప్పేసి ఎంటర్ చేసిన. ఇప్పుడు నాకేమైంది సార్ అంటే వెన్ ఐ కమ్ అండ్ సర్చ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఒక్క నిమిషం, ఇడు రావాలి, క్లిక్ కొడితే రావాలి, వస్తలేడు. 1 minute. అరే రామా, ఏమో ఇష్యూ ఉందా గోడాడీ వెబ్సైట్? సార్ నాట్ డిగ్రేడింగ్ ఎనీథింగ్ అండి, రాలేదు కాబట్టి అంటున్నాను. ఓకే సరే, గోడాడీ రాలేదు, తప్పుగా అనుకోకండి. ఇంకొకటి ఉంది, మైల్స్ వెబ్. సో ఎక్కడ చేసినా కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏంది? ఇది లేదు అని వస్తుంది. అంతే కదా సార్? ఇది లేదు అని వస్తుంది. ఇక్కడ చూడండి, డొమైన్ అండ్ ఈమెయిల్ ఉంది, డొమైన్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ కూడా ఏమంటున్నారు? ఒక డబ్బా ఇచ్చిండు, డబ్బాలు ఎంటర్ చేసి సర్చ్ అని కొడితే ఏమవుతుంది? ఎక్కడో ఆన్సర్ అంతా తిరిగి మనకు వస్తుంది. అంతేనా సార్? చూడండి ఇక్కడ మైల్స్ వెబ్ లో కూడా కొంచెం టైం అనేది పడుతుంది. గోడాడీ లోడ్ అయిందా? subbu.com ఒక్కసారి రిఫ్రెష్ చేశాను. ఇక్కడ కూడా ఈడేమంటాడో చూద్దాం. subbu.com సెర్చ్ అని కొడుతున్నా. సరే, ఏదో రావడం లేదు.
సో దీంట్లో ఏమంటుంది, subbu.com ఈజ్ అన్అవైలబుల్ అంటుండు. కరెక్టేనా సార్? ఇది బ్యాక్ ఎండ్ ఏదో ఆపరేషన్ అవుతుంది అంతేనా? బ్యాక్ ఎండ్ ఏదో ఆపరేషన్ అవుతుంది, కరెక్టేనా సార్? ఇది యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. బ్యాక్ ఎండ్ ఏదో అవుతుంది అంటే నేను గోడాడో లో కూడా ఇదే వస్తుంది ఆన్సర్. గోడాడో ఓపెన్ చేసిన, బిగ్ రాక్ ఓపెన్ చేసిన, నేమ్ట్యూబ్ ఓపెన్ చేసిన, హోస్టింగర్ ఓపెన్ చేసిన, మైల్స్ వెబ్ ఓపెన్ చేసిన, మార్కెట్ లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ అని చేసిన. ఇక్కడ చూసినా సార్ ఏమవుతుంది సార్ అంటే ఆల్రెడీ ఎవరో తీసుకున్నాడు, నువ్వు వేరేది కొనుక్కో అంటుండు. ఓపెన్ గా చెప్పాలంటే ఇది లేదు రాబాయ్, వేరేది తీసుకోమని చెప్తుండ అనమాట. మొక్క మీద తిరుతుండు. సరే ఆ తిట్టిండో మంచిగా చెప్పిండో తప్పుగా చెప్పిండో వేరే విషయం, జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇప్పుడు దీని గురించి మీకు అర్థం కావాలంటే యూ మస్ట్ నో యుడై. యుడై ఐడియా ఉందా మీకు? యుడై ఐడియా ఉందా? యుడిఏఐ ఐడియా ఉందా సార్? యుఐడిఐ యుడై ఐడియా ఉందా? యుడై ఐడియా ఉందా? కరెక్ట్. యా కరెక్ట్ అండి. ఆధార్ ఎన్రోల్మెంట్ అని కొడతా గూగుల్, ఏఏడిహెచ్ఆర్. ఏమన్నా తప్పు స్పెల్లింగ్ రాస్తున్నాను అనుకో, నథింగ్ టు వరీ. ఆధార్ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, ENROLLMENT. 7 టైప్ ఆధార్ ఎన్రోల్మెంట్, యుఐడిఏ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఈ యుఐడిఏ అంటే ఏంటి సార్? పెద్దది అనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సార్ నేను ఇండియన్ని, నాకు ఆధార్ కార్డు ఉంది. నేను ఇండియన్ని, నాకు ఓటర్ కార్డు ఉంది. నేను ఇండియన్ని, పాన్ కార్డు ఉంది. నేను ఇండియన్ని, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇవన్నీ మనకు ఒక రిజిస్ట్రేషన్ లాగా అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నంబర్ వచ్చింది. ఓకేనా? జస్ట్ మినిట్ అండ్ ద వెబ్సైట్ ఇస్ లోడింగ్, జస్ట్ హోల్డ్ ఆన్. నెట్ ఏమైనా స్లో ఉందా భయ్యా? వస్తలేదు, చూడొకసారి. చిన్మయ ఏదైనా స్ట్రక్ అవుతుందా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్? ఆల్ గుడ్ సార్. ఓకే డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ వెబ్సైట్ లోడ్ అయింది సార్. ఇక్కడ ఏమైంది సార్ అంటే చిన్నప్పుడు ఏం చేస్తుండే సార్, నేను సరిగ్గా తెలియదు 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది అనమాట. కరెంట్లీ మై ఏజ్ ఇస్ 34. ఇక్కడ లాజిక్ ఏం చేశారంటే ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని ఒక మెయిన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు, నీ ఐ స్కానింగ్ అనేది చేసుకుంటాడు, ఐరిస్ స్కానింగ్ మొత్తం తీసుకొని నువ్వు అడ్రస్ ఎక్కడ ఉంటున్నావు, ఏ లొకేషన్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్ చేసుకొని నీ ఎంటర్ అని కొడితే నీకు టెంపరీ ఒక ఐడి అనేది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ ఎన్క్రిప్టెడ్ కోడ్ కూడా ఏమవుతుంది, నీకు ఆధార్ కార్డ్ నంబర్ లాగా వస్తుంది. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. కరెక్టే. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే యుఐడిఐ అనేది ఫస్ట్ డేటాబేస్ అనుకుందాం. అంటే డేటా అనేది ఎంటీ ఉంటుంది సార్. డేటా అనేది EMPTY ఎంటీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు FINGR ఫింగర్ ప్రింట్స్ ఇస్తావో, ఐరిస్ అనేది ఇస్తావో, ఐరిస్ అనేది స్పెల్లింగ్ తప్స్ ఉంటే లైట్ తీసుకోండి, పదే పదే చెప్తున్నాను, కొంచెం అవుతుంటాయి ఫాస్ట్ టైపింగ్ కాబట్టి. ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది, ఐరిస్ ఉంటుంది, టైమ్ స్టాంప్స్ అనేది ఉంటుంది, STAMPS టైమ్ స్టాంప్స్ ఉంటుంది, తర్వాత లొకేషన్ ఉంటుంది, ఇంకేదో టెక్నాలజీ వాడితే తర్వాత ఒక టెంపరీ అనేది వస్తుంది, TMPE రిజిస్ట్రేషన్ టెంపరీ ఏది వస్తుంది, TMPERORY టెంపరీ కోడ్ అనేది వస్తుంది అనమాట. సంథింగ్ ఏదో యూనివర్సల్ కోడ్ ఏదో వస్తుంది, మనకు తెలియదు అది. తర్వాత కొన్ని డేస్ తర్వాత మీకు ఆధార్ నంబర్ అనేది వస్తుంది, AADHR ఆధార్ నంబర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేనే ఉన్నాను సుబ్రహ్మణ్యము, 2025లో నేను ఒక రిజిస్ట్రేషన్ నాకు ఆధార్ లేదు, ఆధార్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తాడు, మొత్తం ఫస్ట్ ఈ డేటా మొత్తం తీసుకొని శాంపుల్ చేసి ఒక డేటా ఇచ్చిన తర్వాత నాకు ఆధార్ కార్డ్ నంబర్ అనేది వస్తుంది అనమాట. ఒక్కసారి అలొకేట్ అయిన ఆధార్ కార్డ్ నంబరు ఇంకొకరికి అలొకేట్ అవుతుందా? నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నంబరు, నా పేరు సుబ్రహ్మణ్యమే సార్, ఇండియాలో లక్షల మంది ఉన్నారు, వరల్డ్ వైడ్ గా ఉన్నారనమాట, మొత్తం కలుపుకుంటే లక్షల మంది ఉన్నారు. కానీ నేను సుబ్రహ్మణ్యం, నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని స్టార్ట్ చేశాను. నా ఫేస్ చూసి మీరు గుర్తుపడతారనమాట. అలాగే ఇక్కడ కూడా లాజిక్ అర్థమైంది అనుకుంటాను మీకు. ఆన్సర్ ఈజ్ సింపుల్, నాట్ పాసిబుల్ కదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ లాజిక్ ఏమైంది సార్ అంటే నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకి కూడా ఉండదు. ఇలాగే యుఐడిఐ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్, యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్. ఏదైతే ఇప్పుడు మీకు అన్నానో యుఐడిఐ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, యుఐడిఐ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మళ్ళీ అనుకుంటారు, యుఐడిఐ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కూడా ICNN కూడా ఫస్ట్ డేటాబేస్ అనేది ఎంటీ అన్నమాట. మీరు ఎప్పుడైతే కావాలని చెప్పేసి అంటే ఫస్ట్ FIRS ఫస్ట్ ద డేటా ఈజ్ ఎంటీ, EMPTY. సో నేను ఏం చేస్తున్నాను, నేను subbu.com అని చెప్పేసి నాకంటే ముందుగానే subbu.com అని చెప్పేసి అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి అది లాక్ అయిపోయింది అన్నమాట. అక్కడ డేటాలో లాక్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి సుబ్బు కొడతాడు, రాలేదు, సుబ్బు 9 కొడతాడు. ఒకవేళ ఇది కరెక్ట్ మ్యాచ్ లేదనుకో సుబ్బు 9 అనేది నీకు ఇస్తాడు. subbu.com బదులు నేను subbu.co.in తీసుకున్నా, .co.in కూడా తీసుకున్నా, లేదు అంటాడు. లేదు అనుకో అంటే ఎక్కడైతే ఫ్రెష్ డేటా లేదో అక్కడ మీకు డొమైన్ అనేది అలొకేట్ చేస్తాడు అనమాట.
అర్థమైందా సార్ ఇక్కడ? సార్ ఇది అర్థమైందా? ఫస్ట్ డేటా అనేది ఎంటీ అన్నమాట. యూఐడిఏలో ఏది విధంగా అయితే ఉంటుందో అలాగే ఐకాన్ లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నీకు కావాల్సిన డేటా అనేది ఎంటర్ చేస్తావు. నీకు కావాల్సిన బ్రాండ్ నేమో, బిజినెస్ నేమో, కంపెనీ నేమో, విప్రోనో, టీసీఎస్, ఇండియానో, గూగుల్ లేకపోతే intel.com నీకు నచ్చిన కంపెనీ పేరు టైప్ చేస్తావు. ఫస్ట్ అది ఎంటీ. ఆల్రెడీ అక్కడ డేటా ఉందో అనుకో, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అనుకో, ఏకి ఏ, బికి బి, సికి సి, డాట్ కి డాట్, ఐఎన్ కి ఐఎన్, ఏవో ఐఏకి ఏ మొత్తం మ్యాచ్ అయింది అనుకో నీకు ఇవ్వడం అనమాట. ఎప్పుడైతే నువ్వు ఫ్రెష్ గా ఎంటర్ చేస్తావో ఆ డేటాబేస్ లో లేదో అప్పుడు నీకు డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అనమాట. అప్పుడు నీకు డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. యూ క్యాన్ చెక్ ఇట్ నౌ. అప్పంచి లేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఇక్కడ subbu.com లేదు అంటే అక్కడ డేటాబేస్ చెక్ అయింది. ఇప్పుడు నేను సుబ్బు 9 కొడతా. 9 ఎవరు తీసుకుంటారు సార్? మహానుభావుడు ఉంటే మంచోడు, లేకపోతే ఓకే, అందరు గుడ్డే. ఇప్పుడు సుబ్బు 9 అని కొట్టినా మైల్స్ వెబ్ ఉంది, కొంచెం టైం పడుతుంది. నేను నేమ్ చిప్ కి వచ్చిన నేమ్ చిప్ లో కూడా నేనేం చేస్తున్నా, subbu9.com అని చెప్పేసి ఎంటర్ కొట్టిన. చూద్దాం. బిగ్ రాక్ లో కూడా ఏం చేసిన, subbu9.com అని చెప్పేసి ఎంటర్ కొట్టిన. అలొకేట్ కాలేదనుకో, ఫ్రెష్ గా ఉంది అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఈ గోడాడీ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, నేమ్ చిప్ కావచ్చు, ఈ డేటా, ఈ డొమైన్స్ డేటా ఎవరైతే వెబ్సైట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో, తప్పుగా అనుకోకుండా, అర్థం కావడానికి అంటున్నాను, ఎవరైతే ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అంటాం, టెక్నికల్ గా చెప్పాలంటే డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అంటాము. డొమైన్ అంటే వెబ్సైట్ నేమ్ అనమాట. ఈ నేమ్స్ అనేది ఆల్రెడీ ఆ ఐకాన్ డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసుకొని రాలేదనుకో ఇక్కడ మీకు అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా సార్? ఇక్కడ డొమైన్ నేమ్ ఇస్ అవైలబుల్. ఇది ఫ్రెష్ ఉంది కాబట్టి కొనలేదు. ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది. subbu9 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. చూద్దాం. subbu9 కొడితే ఇక్కడ కూడా ఉంది అవైలబుల్ గా. అర్థమైందా సార్? subbu9.com ఇస్ అవైలబుల్. ఇక్కడ కూడా subbu9.com ఇస్ అవైలబుల్ అంటుండు. అర్థమైందా సార్? ఇది ఏం క్వశ్చన్ మార్క్ లేదు కదా ఇక్కడ? సార్ క్వశ్చన్ మార్క్ ఏం లేదు కదా? ఐ విల్ టేక్ 10 more minutes. అమ్మయ్య, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యు గాట్ మై పాయింట్. అంటే ఇక్కడ కూడా అంటే ఇంతగానం సోది ఎందుకు చెప్పారు సార్ అంటే మీకు అర్థం కావడానికి సార్. ఇప్పుడు నాకు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నేను అన్నా. నా పేరు వచ్చేసి SUBRAMN సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నా పేరు ఉంది అనమాట. సో నాకు ఒక ఆధార్ కార్డు ఉంది, AADHR ఆధార్ కార్డ్ అనేది ఉంది. ఈ ఆధార్ కార్డు లోపల ఏముంటుంది, నా పేరు ఎస్ సుబ్రహ్మణ్యం అనేది ఉంటుంది. మార్కెట్ లో కొన్ని లక్షల మందికి ఉండొచ్చు. కానీ నాకు 3521 సిరీస్ అని చెప్పేసి లాస్ట్ కి ఏదో నంబర్ అనేది ఉంటుంది. ఇది నా నంబర్ అన్నమాట. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్ తో పిలుస్తానా మిమ్మల్ని, పేరుతో పిలుస్తారా? మీరు నన్ను దేంతో పిలుస్తారు సార్? నేనుతో పిలుస్తారా, ఆధార్ కార్డ్ నంబర్ తో పిలుస్తారా? నన్ను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలంటే నాలాగా లక్షల మంది ఉన్నారు ఇండియాలో. నన్ను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలంటే నా ఫింగర్ ప్రింట్స్, నా ఐరిస్, ఐ స్కాన్, లేకపోతే నా ఆధార్ కార్డ్ నంబర్ కొట్టిరు అనుకో ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది వస్తుంది. కరెక్టేనా? డన్. ఇక్కడ కూడా మీకు ఏదైతే వెబ్సైట్ నేమ్ అయితే ఉంటుందో, దీని వెనకాల ఏముంటుందో తెలుసా? ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ADDRES దీనికి ఒక అడ్రస్ అనేది ఇస్తాడు. ఈ అడ్రస్ తోని మనం పిలవలేం కాబట్టి ఆ వెబ్సైట్ నేము లేకపోతే డొమైన్ నేమ్ తో పిలుస్తున్నా. ఇప్పుడు నా సుబ్రహ్మణ్యం మీద ఆధార్ కార్డు ఉంది, 3521 పిలువరాబాయ్ అంటే ఎవరికి అర్థం కాదు. నీ రోల్ నంబర్ కాదు, అది గట్టిగా ఉంటుంది, 12 డిజిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, ఆ వెబ్సైట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది సార్ అంటే అది కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా అయితే నీకు ఉంటుందో వెబ్సైట్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. దాన్ని మనం 1.2. అట్లా పిలవలేం కాబట్టి మనకేమి ఇస్తారు తెలుసా, వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ కి ఆ ఐపీ అడ్రస్ అనేది లాక్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్కడ ఉంటుంది సార్? ఐకాన్ లో ఉంటుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఇది డీటెయిల్ గా అర్థమైందా? ఇది సార్ డీటెయిల్ గా అర్థమైందా? ఏం డౌట్స్ లేవు కదా? సరే, ఇది లాక్ చేసుకుందాం ఇప్పుడు. సో మీకైతే అర్థమైంది. ఇది అంతెందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్, ఒక యాప్ కానీ ఇంకేదైనా చేయాలంటే నీకు కంపల్సరీ వెబ్సైట్ అనేది ఉండాలి. ఈ వెబ్సైట్ లైవ్ కావాలంటే దిస్ ఇస్ మై ఓన్ ఫార్ములా. ఈ వెబ్సైట్ లైవ్ కావాలంటే ఏం కావాలి తెలుసా? నీకు ఒక డొమైన్ నేమ్ అనేది కావాలి, అంటే వెబ్సైట్ నేమ్ అనేది కావాలి. ఈ వెబ్సైట్ నేమ్ అనేది ఉంది, అదేంది ఓన్లీ పేరు అన్నమాట, మొబైల్ నంబర్. అదొక మొబైల్ నంబర్. ఆ మొబైల్ నంబర్ కావాలంటే ఒక సిమ్ ఇస్తాడు. ఆ సిమ్ తీసుకొని ఏం వేయాలి, ఒక ఫోన్ వేయాలన్నమాట. ఒక ఫోన్ వేసి నువ్వు స్విచ్ ఆన్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ కావాలంటే మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి. మొబైల్ ఛార్జింగ్ ఉంటే సరిపోదు, మొబైల్ ప్రాపర్ గా ఫంక్షన్ కావాలి. ప్రాపర్ గా ఫంక్షన్ అయితే సరిపోదు, దానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోవడానికి బ్యాలెన్స్ కూడా వేయాలన్నమాట. సో ఇంతగానం ఉందన్నమాట. సో అవన్నీ నీకు తెలియాలంటే మస్ట్ నో హోస్టింగ్ అన్నమాట. ఏమంటాం సార్? డొమైన్ అనేది ఉండాలి, హోస్టింగ్ అనేది ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అంటే నువ్వు ఒక వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే యూ మస్ట్ నో డొమైన్ అనేది తెలియాలి. ఇప్పటివరకు మనం దేని గురించి తెలుసుకున్నాం సార్? నాకు వెబ్సైట్ అనేది ఉంది, టెక్నికల్ గా డొమైన్ నేమ్ అంటాము. నేను వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే డొమైన్ నేమ్ గురించి నేను తెలుసుకున్నా. ఓకేనా? వెబ్సైట్ నేమ్ గురించి తెలుసుకున్నా. నాకు ఇంకేం తెలియాలి? హోస్టింగ్ గురించి తెలియాలి. ఈ హోస్టింగ్ ఏంది, సర్వర్ ఏంది, డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఏముంది సార్ మనకు?
సాఫ్ట్వేర్ అనేది ఉందన్నమాట. తర్వాత ఏముంది సార్? సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ కూడా మనకి ఏం తెలుసు? వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది తెలుసు. అంతేనా సార్? వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది తెలుసు. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. ఓకేనా? దిస్ ఈస్ ద సబ్జెక్ట్. నువ్వు వెబ్సైట్ లైవ్ కావాలంటే నీ ఫోన్ అనేది నీకు ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ కావాలంటే నీకు ఒక ఫోన్ ఉండాలి, దాని లోపల సిమ్ ఉండాలి, బ్యాటరీకి పవర్ ఉండాలి, ఫోన్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ ఉండాలి. సో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ పోవాలంటే దానికి రీఛార్జ్ అయి ఉండాలి. సో నువ్వు స్పామ్ కాకుండా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే నీకు కావాల్సిన వర్క్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ కూడా నీకు వెబ్సైట్ లైవ్ కావాలంటే డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ సాఫ్ట్వేర్, అది కూడా అంత కండిషన్ ఉంటేనే నీ వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. అది చెప్పడానికి ఇంత ఘనం సార్. ఓకేనా? కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్? చాలా? కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్? కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్? అర్థమైందా పోనీ? ఇంట్రెస్టింగ్ గా, బోరింగ్ గా, వరస్టా, గుడ్ ఆ, బ్యాడ్? ఐ నీడ్ టు నో. సార్ విచ్ సైడ్స్ ఇస్ లెస్ అకార్డింగ్ టు, నేను చెప్తానండి, డీటెయిల్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. ఓకేనా? సరే సార్. ఇప్పుడు హోస్టింగ్ గురించి ఇది ఒక్కటి తెలుసుకొని రేపు ప్రాక్టికల్కి వెళ్దాం. ఇది ఒక్కటి తెలుసుకొని మనం ప్రాక్టికల్కి వెళ్దాం. సో ఐ నీడ్ టు నో అబౌట్ హోస్టింగ్ అన్నమాట. ఐ నీడ్ టు నో అబౌట్ హోస్టింగ్ అన్నమాట. మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంది సార్? ఇట్స్ ఎ స్పేస్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక మెమరీ కార్డ్ అనుకోవచ్చు, స్పేస్ అనుకోవచ్చు, STORAG స్టోరేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు మెమరీ కార్డులు లేవు, ఒకప్పుడు ఉండే. కెమెరా ఉంటే కెమెరా కంపల్సరీ మెమరీ కార్డ్ కావాలి. ఇక్కడ MEMORY మెమరీ కార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. మెమరీ కార్డ్ అనేది ఉంటుంది. ఆన్సర్ ఇస్ సింపుల్, CARD మెమరీ కార్డ్ అనేది ఉంటుంది. స్పేస్ అనొచ్చు, స్టోరేజ్ అనొచ్చు, మెమరీ కార్డ్ అనొచ్చు, SSD అనొచ్చు. చిన్నప్పుడు మీరు చూశారు కదా సార్, SSD అంటాము, HDD. ఇప్పుడు లేదు, అసలు ఇది లేదు. SSD కూడా అడ్వాన్స్ అవుతుంది, NVMe. ఇవంతా ఏంది సార్ అంటే స్టోరేజ్ అన్నమాట. అంటే హోస్టింగ్ అంటే ఏంది? ఒక స్టోరేజ్ లొకేషన్ అన్నమాట. సో ఇది ఉంటే సరిపోదు సార్. ఇప్పుడు మొబైల్ అనేది ఉంది, కొంచెం గట్టిగా వెళ్తున్నా సార్, ఏమనుకోకండి. ఇప్పుడు నాకు మొబైల్ ఉంది, మొబైల్ లోపల కూడా ఏముంటుంది సార్? నాకు ఒక ర్యామ్ ఉంటుంది. కరెక్ట్ గా ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏముంటుంది? ఒక బాడీ అనేది ఉంటుంది అనమాట, బిల్డ్ అన్నమాట. దాని లోపల ఏముంటుంది సార్ అంటే ఈ బ్యాటరీ ఇవన్నీ పక్కనే పెడితే ప్రాసెసర్ అనేది ఉంటుంది, PROCSS ఆర్ ప్రాసెసర్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత స్పీడప్ చేయడానికి ర్యామ్ అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఇదంతా ఆపరేషన్స్ ప్రాపర్ గా రన్ కావాలి అంటే ఒక స్టోరేజ్ అనేది కావాలి. ఈ స్టోరేజ్ ఉంటే సరిపోదు సార్, ఇదంతా ప్రాపర్ గా ఫంక్షన్ కావాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మళ్ళీ ఎన్ని ఉంటాయి సార్ అంటే 2 ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు వాడుతుంది ఏదైతే ఉందో iOS అన్న కావచ్చు, ఆండ్రాయిడ్ అనేది కావచ్చు అనమాట. అంతేనా సార్? ఏంటి? ROID. అదే నేను రియల్ టైమ్ లో చూసుకున్నాను అనుకో, అయితే మైక్రోసాఫ్ట్ లేకపోతే లైనక్స్ అనేది ఉంటుంది. లైనక్స్ సాఫ్ట్వేరే మొత్తం. ఇప్పుడు ఆండ్రాయిడ్ లేకపోతే iOS తీసుకున్న సాఫ్ట్వేర్స్ మొత్తం ఇదే అనమాట. సో మీ మొబైల్ ప్రాపర్ గా ఫంక్షన్ కావాలంటే ఈ బ్యాటరీలు, కెమెరాలు ఉంటాయి అనమాట. మీకు కావాలంటే BATTRA బ్యాటరీ ప్లస్ CMERA కెమెరా, ఇంకా నీకు కావాల్సిన AI టెక్నాలజీ మొత్తం ఉంటేనే నువ్వు మొబైల్ అనేది కొంటావు, లేకపోతే కొనవు. ఇక్కడ కూడా హోస్టింగ్ అంటే ఏంది? నాట్ ఓన్లీ స్టోరేజ్ స్పేస్ అన్నమాట. అంటే నువ్వు ఏదైనా ఒకటి తీసుకో ఇందులో. ప్లస్ దీంతో పాటు ఏముంటుంది తెలుసా? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏముంటుంది సార్? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇండియా వైడ్ గా కాదు, వరల్డ్ వైడ్ గా ఈ యూనివర్స్ లో ఏముంది సార్ అంటే 2 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఒకటైతే లైనక్స్ అంటాం అనమాట, యూనిక్స్ డెరివేటివ్ అంటాము. లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటాం అనమాట. నీకు ఏది కావాలో అది తీసుకో అనేది నేను చెప్తాను అనమాట. అంటే నాకు ఒక స్టోరేజ్ కావాలి, లైనక్స్ ఆర్ విండోస్ అనేది కావాలి, ఏదైనా ఒకటి కావాలి. ప్లస్ ఇంకొకటి ఏం కావాలి తెలుసా? ర్యామ్ అనేది కావాలి. సో ఈ 3 అనేది కోర్ అన్నమాట. ఈ 3 కమ్స్ అండర్ కోర్ అన్నమాట. నువ్వు హోస్టింగ్ తెలుసుకోవాలంటే సో నువ్వు అడ్వాన్స్ వెళ్ళినప్పుడు ఆడు నీకు ఏ ప్రాసెసర్ కావాలని అడుగుతాడు అనమాట. ఇంటెల్ Xeon ప్రాసెసర్, ఇంకేదైనా కావాలా, సర్వర్ కావాలా, ఇంకోటి రేడ్ కావాలా, అవన్నీ అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు నువ్వు హోస్టింగ్ అంటే ఇనీషియల్ స్టేజ్ లో నువ్వు ఆల్ఫాబెట్స్ ఏ విధంగా అయితే నేర్చుకుంటావో, నీకు హోస్టింగ్ గురించి తెలుసుకోవాలంటే నీకు ఎంత స్పేస్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని చెప్పేసి అడతాడు అనమాట. సో దీని లోపల కూడా మనకు స్టోరేజ్ ఏదైతే అన్నానో HDD, దాని లోపల చాలా వెరైటీస్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, నీకు ఏ టెక్నాలజీ కావాలని చెప్పేసి చాలా ఇస్తాడు అనమాట. సో ఇది ఇక్కడ వరకు తెలిస్తే చాలు అనమాట. ఓకేనా సార్? డన్. సో మీకైతే అర్థమైంది. సరే సార్, హోస్టింగ్ అనేది అన్నాను అనమాట. మళ్ళొకసారి రాస్తున్నాను, హోస్టింగ్ అనేది రాస్తున్నాను అనమాట. హోస్టింగ్ అంటే ఏంటి సార్? ఇక్కడ హోస్టింగ్ అనేది చాలా మంది సర్వర్ అంటారనమాట. కంప్లీట్లీ డిఫరెంట్. మనం తీసుకునేది వెబ్సైట్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి దట్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్ హోస్టింగ్ అంటాం. ఏమంటాం సార్? వెబ్సైట్ గురించి తీసుకుంటున్నాం కాబట్టి వెబ్ హోస్టింగ్ అంటాం. మళ్ళీ సర్వర్ అంటే ఏం చేయొచ్చు? నీకు సర్వర్ అంటే నువ్వు వెబ్ కోసం అన్నా తీసుకోవచ్చు, లేకపోతే యాప్ కోసం అన్నా తీసుకోవచ్చు, ఇంకేదైనా అప్లికేషన్ అంటే విండోస్ అప్లికేషన్ ఇంకేదైనా కావాలంటే అప్లికేషన్, నీకు నచ్చిన అప్లికేషన్ కోసం అన్నా తీసుకుంటావు. సో కరెంట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ దేని గురించి వాడుతున్నాం మనము? వెబ్సైట్ గురించి వాడుతున్నాం కాబట్టి వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం అనమాట. ఏమంటున్నాం సార్? వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం అనమాట. వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం. మళ్ళీ వెబ్ హోస్టింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి తెలుసా? దిస్ విల్ బి డిస్కస్డ్ టుమారో. జస్ట్ రాస్తాను అనమాట.
మార్కెట్ ఒక ఫేవరెట్ ఏం చేస్తారంటే షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. చాలా డీటెయిల్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. చెప్పండి. కెన్ ఐ స్టాప్? ఓకే. ఐ విల్ డిస్కస్ టుమారో. అర్థమైంది, డ్రై అవుతుందని సబ్జెక్ట్. డెఫినెట్లీ డిస్కస్ టుమారో. ఓకేనా? డన్. సార్ క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. మీకు క్వెరీస్ ఉంటే అడిగితే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. డే 3 బాగుందా సార్? డే 3 బాగుందా? ఏదో తెలుసుకోవాలి కదా. చిన్మయ్, యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. Okay, sir. యా, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? యా, రియలీ థ్యాంక్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రవితేజ. సో నా థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి సబ్జెక్టే కాంప్లెక్స్ టాపిక్స్ లో కూడా చెప్తాను. ఇది ఏంటంటే మీరు ఇన్ని రోజు నుంచి చూస్తున్నారు, లోపల ఏముందో ఈరోజు చెప్పాను అనమాట. సో కొత్త సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా సింపుల్ గానే చెప్తాను. కొంచెం డైజెస్ట్ కావడానికి ఓ 10% 20% ఎక్కువ టైం అనేది కేటాయించాలి. రియలీ థ్యాంక్ యూ. సార్ హోంవర్క్ ఏం లేదండి, రేపటి నుంచి ఉంటుంది హోంవర్క్. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ రికార్డింగ్ 1 or 2 times అనేది చూడొచ్చు. సార్ ఇక్కడ నా వే ఆఫ్ డెలివరీ ఎలా ఉంది తెలుసు, అర్థమైంది కాబట్టి మా కోర్సు మీరు ఎవరితోనన్నా రికమెండ్ అనేది చేయొచ్చు సార్. మీకు తెలిసిన బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ప్రాపర్ గా ఖాళీగా ఉంటారు, తప్పుగా అనుకోకండి. వాళ్ళకి కోర్స్ నేర్చుకుంటే ఆల్రెడీ మీరు చూశారు, ఇట్స్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్స్ నాట్ ఏ చైన్ మార్కెటింగ్. కంప్లీట్ ఒక ఐటీ రిలేటెడ్ జాబ్ అనేది కూడా వస్తుంది. ఫ్రీలాన్స్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఆ స్కిల్ కి మార్కెట్ కి ఏ స్కిల్ కావాలో నేను మీకు చెప్తాను అనమాట. ఓకేనా? ఆ స్కిల్ నేర్చుకోవాలంటే మార్కెట్ లో చాలా మందికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని వేలు లక్షలు కట్టి ఇబ్బంది పడుతుంటారు. అరే మా వానికి 1,00,000 పెట్టినా కానీ జాబ్ వచ్చింది పోయింది అంటుంటారు కదా. అలాంటి తప్పు అనుకోక డ్రాప్ అవుట్ పీపుల్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరికైతే అడిషనల్ ఇన్కమ్ కావాలో వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫర్ బిజినెస్ పీపుల్, మీరు వాళ్ళ ద్వారా రికమెండ్ చేశారు అనుకోండి. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ 750 రిఫరల్ బోనస్ సార్. మనది కొత్త కంపెనీ కాబట్టి ఆఫర్లు ఇస్తున్నాం సార్. ఎక్కడ లేని ఆఫర్లు ఇస్తున్నాను. ఐఎమ్ ఏ కమిటెడ్ పర్సన్. మీకేం కావాలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. నా నుంచి చిన్న హెల్ప్ ఏం చేస్తారంటే, అంటే మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి సార్. నేను ఇచ్చే హెల్ప్ ఏం చేస్తారంటే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాను. మార్కెట్ కి ఏం కావాలి, కరెంట్ కి ఏం కావాలి, ఫ్యూచర్ కి ఏం కావాలి, 10x ఎలా బెటర్ గా ప్రిపేర్ కావాలో నేను చెప్పేస్తాను. నథింగ్ టు వరీ. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై టు రిఫర్ దిస్ కోర్స్. మీరు ఎవరైతే మీకు గ్రూప్ లో అడ్మిన్ అనేది యాడ్ చేశారో వాళ్ళకు మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఆ టీం అనేది కాల్ చేసి వాళ్ళు ఏమైనా సక్సెస్ఫుల్ గా కోర్సు తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 750 రూపీస్ రిఫరల్ బోనస్ అనమాట. ఓకేనా సార్? వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ 750 రూపీస్ రిఫరల్ బోనస్. యా హర్ష. సార్ నేను ప్రీవియస్ రికార్డింగ్స్ ఎలా చూసుకోవాలి సార్ అంటే, జస్ట్ ఏ మినిట్, ఇది మీకు రిజిస్టర్డ్ డేటా అండి. 1 minute. సో ఇది మన వెబ్సైట్ aipowerdigital.marketing అనేది మన వెబ్సైట్ అనమాట. సో వెన్ ఐ కమ్ టు ద డాష్ బోర్డ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాగౌట్ అయి ఉంటుంది. సో మీరు మొబైల్ ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు సార్. నథింగ్ టు వరీ. కమ్ హియర్, క్లిక్ ఆన్, అంటే ఇది మన మెయిన్ వెబ్సైట్. క్లిక్ ఆన్ లాగిన్. మీరు మాక్సిమం జీమెయిల్ తో లాగిన్ అయి ఉంటారు కాబట్టి సో ఇక్కడ లాగిన్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంది మళ్ళీ ఇక్కడ తప్పుగా ఇక్కడనే కొడుతుంటారు అనమాట, కిందికి రారు. ఏం చేయాలి తెలుసా, ఇక్కడ లాగిన్ అన్న చేయాలి, లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్ అని కొడితే అయిపోతుంది అనమాట. కంటిన్యూ విత్ గూగుల్ అని కొడితే ఇక్కడ మీకు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మీరు, అంటే మీరు వర్కింగ్ మెయిల్ ఐడి ఏదైతే ఒకటి ఇస్తారు కదా, అది ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మై డాష్ బోర్డ్ వస్తుంది. మై డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నా కోర్స్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఉంది సార్, ఓకే ఇదే అనుకుందాం, ఇది పాత బ్యాచ్ ఇది. వెన్ ఐ క్లిక్ హియర్, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో రికార్డింగ్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈస్ రిగార్డింగ్ అవర్ కోర్స్ యాక్సెస్. ఓకే, మీకు అఫీషియల్ రిలేటెడ్ డాక్యుమెంట్ హౌ టు యాక్సెస్ అవర్ కోర్స్ అనేది డీటెయిల్ గా చెప్తాం. ఐ సెట్ అవర్ కోర్స్ as bookmark. థ్యాంక్ యూ శివకుమార్. హలో సార్ డాక్యుమెంట్ అనేది షేర్ చేశాను. చెప్పండి. సార్, ఇప్పుడు మామూలుగా వెబ్సైట్ లో అంటే ఎలాగా వీడియోస్ చేయాలని చెప్పారు కదా, అంటే ఎలా చూసుకోవాలి రికార్డింగ్స్ అని. అదే వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, రెండు సేమేనా? రెండు సేమే సార్. అక్కడ 10 days వరకే. మేము ఏందో మార్కెట్ కి తెలియాలి కాబట్టి కొంచెం మార్కెటింగ్ చేసుకుంటున్నాను అంతే. ఓకేనా వినయ్? 10 days తర్వాత ఈ కంటెంట్ అనేది ఉండదు. యూట్యూబ్ కి కావాల్సిన కంటెంట్ చాలా ఉంది. మేము స్టార్ట్ చేసిన 3 months లో వీ హావ్ డిడ్ దిస్ కైండ్. ఎండ్ ఆఫ్ ది డే మేము సర్వైవ్ కావాలంటే మాకు స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ ఇచ్చే రూపాయితోనే మాకు శాలరీ వస్తుంది. ఓకేనా? సో సర్వైవ్ కావడానికి వీఆర్ పుట్టింగ్ దట్ కంటెంట్ ఇన్ యూట్యూబ్, చాలా మందికి తెలియాలని. ఓకేనా? ఓకే, అంటే ఇది ప్రెసెంట్ Day 3 కదా, సో ఇలాగ 10 days వరకు యూట్యూబ్ లో పోస్ట్ 10 days పెడతాం. అవును, కరెక్ట్. వాట్ యు సెడ్ ఇస్ 100% కరెక్ట్. ఓకే సార్. తర్వాత అనేది ప్రీమియం అన్నమాట. ఓకేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ వినయ్ కుమార్. చెప్పమ్మా ఉదయశ్రీ. ఎస్ సార్, అంటే మార్కెటింగ్ వెబ్సైట్స్ మనం డొమైన్ నేమ్స్ గోడాడీలోను నేమ్ చీప్ లోను తీసుకుంటున్నాం కదా సార్, అవును. చెక్ చేస్తున్నాం కదా, అలాగే డైరెక్ట్ ఐకాన్ లో నుంచి మనం చెక్ చేయడానికి కుదరదా? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, సోది కొడితే బాగుండదు కాబట్టి అక్కడే ఆపేశాను. ఇప్పుడు నాకు పిఎం అపాయింట్మెంట్ కావాలి, నేను పోతే ఇస్తాడా?
రాదు. ఇవ్వడు. పోనీ సీఎం పోవాలన్నా దానికి కొన్ని సెపరేట్ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా నీకు ఓకే. అది కావాలంటే నువ్వు ఒక ఏజెన్సీ బిల్డ్ చేసుకొని నా దగ్గర రా. నువ్వు ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకో. నాకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయి. అప్పుడు నీకు ఇస్తా అని చెప్తాడన్నమాట. ఓకే. అర్థమైందమ్మా? ఓకే. ఓకే. ఇలా ఓకే ఉంటుందన్నమాట. సార్. డైరెక్ట్ కొనాలంటే చేసుకోవచ్చు. ఏం కాదు. కానీ దానికి ఒక సెటప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? యాహ్! ఓకే సార్. వెరీ గుడ్ థ్యాంక్ యూ. క్వెషన్ అమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ వేరే వాళ్ళు సార్? సార్ మీరు అడిగితే నాకు చెప్పాలని అనిపిస్తుంది. సో మీ దగ్గర ఉన్న క్వెషన్సే 30-40 మంది వరకు ఉండొచ్చన్నమాట. ట్రై టు ఆస్క్ ప్రాపర్‌లీ. ఏదో తప్పో రైటో అడిగేసేయండి. భయం పోతుంది. సిగ్గుపడకండి. ఓకేనా? మీరు అడిగితే నేను చెప్పడానికి ఇంకొంచెం ఎంకరేజ్ హలో చేస్తా. యాహ్! చెప్పండి హలో రవితేజ. చెప్పండి రవితేజ. సార్, ఇప్పుడు డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా సార్. హ్మ్. 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 డొమైన్ ఎక్స్టెన్షన్స్ లో ఇప్పుడు మనం .in .com .org సో హ్మ్. ఇది ఏది తీసుకుంటే మన బిజినెస్ కి మంచి హెల్ప్ అవుతుంది, ఎక్కువ కరెక్ట్. ట్రాఫిక్ గెయిన్ చేయడానికి? సో అది కరెక్ట్ అండి. వాట్ యు సెడ్ ఈస్ 100% కరెక్ట్ సబ్జెక్ట్ అది. ఏదైతే మీరు అడిగారో 100% వాలిడ్. దానికి డోకా లేదు. కానీ అది మనకు 1 ఆర్ 2 సెషన్స్ ఆగండి అక్కడ మీకు కవర్ అయిపోతుంది. షూర్ ఓకేనా? సార్. హోస్టింగ్ అయిన తర్వాత చాలా డీటెయిల్ గా ఏది తీసుకుంటే మనకు బాగుంటుంది, ఏది స్పెసిఫిక్ ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఎలా కొనాలి, ఆల్ విల్ బి డిస్కవర్డ్ ప్రాపర్లీ. నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి. వాట్ యు సెడ్ ఇస్ దట్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ సెషన్. ట్రై టు వెయిట్ 1 ఆర్ 2 డేస్ అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. యా శివకుమార్ చెప్పండి శివకుమార్. సార్ మన కోర్సు చాప్టర్ వైజ్ లాగా ఏమన్నా లిస్ట్ ఏమన్నా ఇస్తారా? అంటే డైలీ ఆ, ఏమన్నా సరే. జస్ట్ టాపిక్ ఇక్కడ యా గుర్తుపెట్టుకోవడానికి. యా వాట్ యు సెడ్ ఇస్ 100% శివకుమార్. ఇక్కడ నేను సబ్జెక్ట్ ఈ రోజు ఇది పెట్టాను అనుకోండి, ఆ టాపిక్ నచ్చుతో సార్, నచ్చకపోతే రారన్నమాట. ఈ 10 డేస్ టాపిక్స్ అయితే మీకు యూట్యూబ్ లో 1 అవర్ ముందర పెడతాం. కాబట్టి ఈ 10 డేస్ అడ్జస్ట్ కండి. తర్వాత మీకు ఓకే అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సిలబస్ పెడితే స్టూడెంట్స్ రారు సార్. వాళ్ళకి నచ్చిన టాపిక్ వస్తే నేను యూట్యూబ్ పెట్టినాను అనుకో, యూట్యూబ్ ఆ రోజు వస్తుంది కాబట్టి నేను ఆ రోజు వస్తా అంటాడు అనమాట. అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఎనీథింగ్. రెగ్యులర్ గా రండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కంప్లీట్ క్లాసెస్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హౌ మెనీ డేస్ కోర్స్ ఇస్ దిస్? 2 months ప్లస్ అండి. 2 months ప్లస్ అన్నమాట. 2 months ప్లస్ అనేది ఉంటుంది వసి గారు. ఈ డాక్యుమెంట్ కూడా మీకు వెబ్సైట్ లో షేర్ అయిపోతుందండి. యా చెప్పమ్మా ఉదయ. ఎవరన్నా ఒకరండి. 2 వాయిసెస్ వస్తున్నాయి. ఎనీవన్. యా వీరా. హలో చెప్పండి వీరా. సార్. ఏం లేదు సార్, మేము రీసెంట్ గా స్మార్ట్ బడి అకాడమీ అని చెప్పి స్మార్ట్ బడి అంటే .com అని ఒక వెబ్సైట్ కొనుక్కున్నాం సార్. ఓకే. అది అంటే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి చాలా సార్లు మెయిల్స్ వచ్చాయి. అవును. బట్ అయితే ఏంటంటే రెన్యువల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు ₹1,00,000 పైన చూపిస్తుంది సార్ ఆ వెబ్సైట్ డొమైన్. అంతే. దాని కూడా ఏంటంటే వెబ్సైట్ అయిన తర్వాత 30 days లోపల మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఎలాగంటే మీరు మొబైల్ నంబర్ తీసుకున్నారు మీ పేరు మీద, డాక్యుమెంట్స్ ఇచ్చేసి నేను 2 to 3 months రాలేదు, 2-3 months రీఛార్జ్ అయినా చేపించుకోలేదు. 6 months తర్వాత అది ఫ్రీ పీరియడ్ లోకి వెళ్ళిపోయి నచ్చిన వాళ్ళు కొనేస్తారు అనమాట. మీరు 1 year బ్యాక్ తీసుకున్న మొబైల్ నంబర్ ఇప్పుడు రీఛార్జ్ చేయించుకోవచ్చు, అది వేరే వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఇక్కడ కూడా 1 year అయిన తర్వాత 1 month టైం ఇస్తాడు. 30 days టైం ఇస్తాడు. 30 days టైం లోపల మీరు కొనలేదు అనుకో, సేమ్ రేట్ కి వచ్చేస్తుంది. 30 days తర్వాత కొన్నారనుకోండి, అది ప్రీమియం డొమైన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కూడా మీరు కొనలేదు అనుకోండి, వాళ్ళు గాలికి వదిలేసి ఎవడొకడు కొనుక్కుంటాడు. దానికి కొన్ని బ్యాక్ అండ్ మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ తగ్గట్టు పబ్లిక్ డొమైన్ లో అమ్ముకుంటాడు అనమాట, వేలం పాట లెక్క. ఇలా ఉంటుంది మార్కెట్. దీన్నే మనం డొమైన్ ఫ్లిప్పింగ్ కాన్సెప్ట్ అంటాం వీరా. ఓకేనా? ఓకే సార్. వీరా వాయిస్ బ్రేక్ అవుతుంది వీరా. రియల్లీ సారీ వీరా, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సారీ. మామూలు రేట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు అర్థమైంది వీరా. మీరు అన్న క్వశ్చన్ వీరా వాయిస్ బ్రేక్ అండి. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. సేమ్ నార్మల్ ప్రైస్ కి తెచ్చుకోవడం ఎలా అంటే, మీరు ఎక్కడైతే గోడాడీలో తీసుకున్నారో, హోస్టింగర్ లో తీసుకున్నారో, బిగ్ రాక్ లో తీసుకున్నారో, ఆ కంపెనీ డొమైన్ హోస్టింగ్ ప్రొవైడర్స్ కంపెనీకి వాళ్ళు ఏం చేశారంటే 1 month తర్వాత కొంచెం ప్రీమియం అమౌంట్ అని వాళ్ళు లాక్ చేస్తారు. 2 months తర్వాత కూడా రాలేదనుకో వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. అది చేదాటిపోతుంది అనమాట. వాళ్ళ చేదాటిపోయిన తర్వాత ఎవరేం చేయలేరండి. మీరు పబ్లిక్ డొమైన్ లో 1 year ఆగండి, అది వచ్చేస్తుంది. లేదు సార్ నాకు అదే దాని మీద కావాలంటే యూ క్యాన్ గో ఫర్ అనదర్ డొమైన్. మీరు అడిగిన క్వశ్చన్ డీటెయిల్ గా రేపు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఎందుకంటే నేను ఇంకొన్ని చెప్పేసి ఐ నీడ్ టు క్లోజ్ దట్ వన్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఎఫ్ఎండి కంప్యూటర్ సార్. ఉదయశ్రీ గారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ ప్లీజ్ రిపీట్. ఏం అడిగారమ్మా? సారీ ఉదయశ్రీ గారు. సార్ నేను మామూలుగానే అడుగుతున్నాను. ఓకే. అది
ఐకాన్ గురించి అడిగాను సార్, దాని గురించి అనుకుంటా. అర్థమైందమ్మా. ఐకాన్ అంటే ఏంటంటే డైరెక్ట్ పర్మిషన్ ఇవ్వరు, మనకు కొనుక్కోవడానికి ఇవ్వడు. దానికి ఒక బిజినెస్ ప్రూఫ్ డాక్యుమెంట్, నేను డొమైన్ హోస్టింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను, దాని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తే ఉంటుంది అనమాట. యూ కెన్ స్టార్ట్ దట్ వన్. మార్కెట్ లో చాలా ఉన్నాయి అట్లా. ఓకేనా, నథింగ్ టు వరీ. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు చెప్పండి అమ్మా. మనకి చాట్ జీపీటీలోను వాటిల్లోనూ ఒకటే ఐటమ్, ఐ మీన్ ఇప్పుడు నేను ఏదైనా వీడియో కంటెంట్ రెడీ చేయాలనుకున్నప్పుడు అలాంటి టైంలో నేను సేమ్ వాటికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాను, వేరే వాళ్ళు కూడా సేమ్ ఇచ్చారంటే ఇద్దరికి సేమ్ టైప్ కంటెంట్ జనరేట్ అవుతుంది? లేదు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది, నేను చెప్తాను అనమాట. నేను రెండు కంప్యూటర్లు ఒకటే దగ్గర ఉన్నాయి, రెండు ఐపీ అడ్రస్ ఒకటే ఉంది, నేను అదే క్వశ్చన్ ఇస్తాను, అతను కూడా అదే క్వశ్చన్ ఇస్తాడు, రెండింటికి ఆన్సర్ సేమే ఉంటుంది, కానీ వే ఆఫ్ కంటెంట్ డెలివరీ అనేది డిఫరెంట్ గా ఇస్తుంది అనమాట. 1000 మంది ఎంటర్ చేశారనుకో, 1000 మందికి డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, కానీ దాని సారాంశం మాత్రం సేమ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, అలాగే ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో కూడా అలాగే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి సార్. ఎవరైనా ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నా కూడా సేమ్ క్వశ్చన్. అది కొంచెం సబ్జెక్ట్ అండి, అది సబ్జెక్ట్ లోకి వెళ్ళాక ఆ క్వశ్చన్ అడగవచ్చు, అది ఇప్పుడు చెప్తే కొంచెం అర్థమై కానట్టుంటుంది. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్ అమ్మా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1000 మంది అదే క్వశ్చన్ అదే రకం కడితే అది ఎల్ఎల్ఎంస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో డేటా ట్రైన్ ఉంటుంది, కాబట్టి డిఫరెంట్ ఆన్సర్స్ అనేది ఉంటుంది, దాంతో ఓరియూ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. యూ క్యాన్ ట్రస్ట్ దట్ వన్. హర్షవర్ధన్ సార్, క్యాన్ యూ టీచ్ హౌ టు జనరేట్ వీడియోస్ ఫర్ ఇన్స్టా అండ్ ఎఫ్బి? ఎస్, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఫేస్ వీడియోస్ తో ఎట్లా చేయాలి, ఫేస్లెస్ వీడియోస్ తో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్తాను. థ్యాంక్ యూ అమ్మోదయశ్రీ. సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా సార్? యూ కెన్ ఆస్క్ మీ. సార్ మీరు అడిగితేనే నాకు కూడా ఎనర్జీ వస్తుంది. ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సుబ్బు గారు, చెప్పండి వస్తి గారు. ఇప్పుడు వెబ్ న్యూస్ స్టార్ట్ చేసినప్పుడు వెబ్ న్యూస్ కాంటెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అది మీకు కంటెంట్ మార్కెటింగ్ లో చెప్తాను సార్. హౌ టు ఫైండ్ ద అఫీషియల్ కంటెంట్, ఎవర్ గ్రీన్ కంటెంట్ ఎలా ఉంటుంది, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఎస్ఈఓ తగ్గట్టు ఎలా చేసుకోవాలి, ఆల్ విల్ బి కవర్డ్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇట్ విల్ బి కవర్డ్. అది మీరు కావాలంటే ఏం లేదండి, ఇప్పుడు జర్నలిస్ట్ అనేది ఉంటారు, ఒక ఏరియాకి వెళ్ళారు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ ఏదో వండరో యాక్సిడెంటో లేకపోతే ఏదో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఆ స్టామ్ అనేది పడ్డది అనమాట. ఓకేనా? పిడుగు అనేది పడింది అనమాట. మీరు పిడుగు అనేది ఒకటి పడింది, స్ట్రైక్ అనేది ఒకటి పడింది, కార్ మీదనో ఎక్కడెక్కడో పడ్డది. అది ఏం చేశాడు, అదొక ఇన్సిడెంట్ కాబట్టి సాక్షిలో, ఈనాడు, ఏవి అని అన్నిట్లో అదే కంటెంట్ వస్తుంది, బట్ ద వే ఆఫ్ డెలివరీ విల్ బి డిఫరెంట్. ఇక్కడ కూడా అంతే, ఒక న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకు తగ్గట్టు, జర్నలిస్ట్ తగ్గట్టు వాళ్ళు రాసుకొని వాళ్ళు కన్వే చేస్తే దే ఆర్ గోయింగ్ టు ఎడిట్ అండ్ రిలీజ్ ద కంటెంట్ అండి. మైక్రోసాఫ్ట్ న్యూస్ అన్నారు కదా, అక్కడ నుంచి అవును. అదే వస్తుంది, అది దాంట్లోంచి ఏ న్యూస్ వస్తుంది మనకి? మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ గురించి వాళ్ళ న్యూస్ వాళ్ళ దగ్గరనే ఉంటుందండి, అది పబ్లిక్ అట్లా అనమాట. వాళ్ళ సబ్జెక్ట్ గురించి వస్తుంది. అంతే, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ సర్వీసెస్ గురించి ఉంటుంది. మీకు అట్లా అందరి గురించి తెలుసుకోవాలనుకోండి, జస్ట్ ఓపెన్ హియర్ మైక్రోసాఫ్ట్ న్యూస్ ఇస్ బై ఓన్లీ దట్ వన్ అన్నమాట. ఓకేనా? సో news.microsoft, ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇస్తారు, ద లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ అబౌట్ హౌ టెక్నాలజీ హెల్పింగ్ పీపుల్ అండర్స్టాండ్ ద వరల్డ్, సాల్వ్ ప్రాబ్లమ్స్, ఇన్నోవేట్ అండ్ డూ మోర్ ఈచ్ డే. ఓకేనా? దిస్ ఇస్ ద కంటెంట్ అనమాట. సో ఇక్కడ ఏ అనేది ఇచ్చారు, యూజర్ టు హెల్ప్ యూ అని చెప్పేసి జనరిక్ న్యూస్ ఇంకేదైనా ఉంటే మొత్తం రావచ్చు, ఎక్కువ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే చూస్తారనమాట. సో ఇలాగే మనకు గూగుల్ న్యూస్ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ డిఫరెంట్ టెక్నాలజీ. ఈ గూగుల్ న్యూస్ లో ఏంటంటే మీకు కావాల్సిన ప్రతి ఒక్క టెక్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. ఇండియా, వరల్డ్, లోకల్, బిజినెస్. నేను ఈ బిజినెస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ బిజినెస్ లోపల మళ్ళీ కేటగిరీస్ ఉంటుంది, లేటెస్ట్ ఎకనామీ, మార్కెట్స్, జాబ్, పర్సనల్ ఫైనాన్స్, ఎంటర్ప్రీనర్షిప్ మొత్తం ఉంటుంది అనమాట. ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను, హౌ టు మేక్ ఏ కంటెంట్, హౌ టు ప్రిపేర్ ద కంటెంట్. ఓకేనా? థ్యాంక్ యూ వసి గారు. సార్ లేటెస్ట్ షెడ్యూల్స్ ఆల్ కవర్ చేస్తారా? మీకు అర్థమైపోతుందమ్మా, ఎందుకంటే నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి రేపు ఏం వస్తుందో ఐ విల్ జస్టిఫై. అంటే నాకు తెలిసింది రావచ్చు, తెలియంది రావచ్చు, కానీ అడ్వాన్స్ ఎలా ప్రిపేర్ కావాలో కూడా ఐ విల్ షోకేస్ సమ్ కంటెంట్స్ టు యూ. ఓకేనా? నా హెల్ప్ లేకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఐ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. హర్షవర్ధన్, మనకు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు మీకు కంటెంట్ చెప్తానండి. ఓకేనా? మీరు ఏ విధంగా అయితే ఏఐతోని వీడియోస్ అనేది జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో దట్ టాపిక్ విల్ బి కవర్డ్ ఇన్ ద యూట్యూబ్ సెషన్. ఓకేనా? డెఫినెట్లీ ఇట్ విల్ బి కవర్డ్. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. హ్యాపీ వినింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. విల్ మీట్ టుమారో అండి. ఓకేనా? థ్యాంక్ యూ, బై బాయ్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, బై బాయ్.